వాక్యాన్ని మనం ఆలకించుతాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థనలో ఉన్నప్పుడు నాకు జ్ఞాపకం చేసిన ఒక మంచి మాట, ఆయన ప్రకటించమన్న ఉపదేశం. సంఖ్యాకాండము 35, 10వ అధ్యాయము 35, 36. ఆ మందసము సాగినప్పుడు మోషే యెహోవా లెమ్ము, ఆ మందసము సాగినప్పుడు యెహోవా ఆ మందసము సాగినప్పుడు మోషే యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదరిపోవుదురుగాక, నిన్ను ద్వేషించువారు నీ ఎదుట నుండి పారిపోవుదురుగాక అనెను. అది నిలిచినప్పుడు అతడు యెహోవా ఇశ్రాయేలు వేవేల మధ్యకు మరలా రమ్మనెను. చాలు, ఇక్కడే ఉండాలి, అయిపోయేదాకా అక్కడే కూర్చో, అందరు రావాలి పైకి. ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునట్లుగా అందరూ కూడా స్వరమైతే ప్రభువుకి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, స్తోత్రం. వ్యక్తిగతంగా మీరు అందరూ అడిగితే ప్రభు ఖచ్చితంగా మీతో స్వయంభవుడైన దేవుడు మాట్లాడగలడు. తన దాసుల్ని మరుగుపెట్టి ప్రభు మనతో మాట్లాడినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం, స్తోత్రం చెప్పండి అందరూ విశ్వాసంతో. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో మనము చదివిన భాగములో మందసము సాగినప్పుడు అనే మాట చూసాం. యెహోవా లెమ్మో, నీ శత్రువులు చెదిరిపోదురుగాక, నిన్ను ద్వేషించువారు నీ ఎదుటి పారిపోదురుగాక అనెను. అది నిలిచినప్పుడు అనే మాట మనం చూసాం. మందసము సాగినప్పుడు అనే మాట, అదే క్రింద అది నిలిచినప్పుడు అనే మాట చూసాం. అతడు యెహోవా ఇశ్రాయేలు వేవేల మధ్యకు మరలా రమ్మనెను. దేవుని స్తోత్రం. ఈనాటి ధ్యానాంశములో దేవుడు మన మధ్యలోకి వస్తే, దేవుడు ప్రజల మధ్యలోకి వస్తే, దేవుడు అంతకుముందు ఇశ్రాయేలు ప్రజల మధ్యలోకి వస్తే ఏం జరిగింది, ఇప్పుడు మన మధ్యలో ఉన్నట్లుగా రుజువులేంటి, ఇప్పుడు మన మధ్యలోకి వస్తే ఆయన యొక్క సూచనలు ఎలా ఉంటాయి, అలాగే దేవుడు ప్రజల మధ్యలోకి వచ్చినా, జనముల మధ్యలోకి వచ్చినా, సంఘం మధ్యలోకి వచ్చినా, ప్రార్థనా పరుల మధ్యలోకి వచ్చినా, 2-3 కూడిన చోట ఆయన వారి మధ్యలోకి వచ్చినా అసలు ఏం జరుగుద్ది అని కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మీకు బయలుపరచాలనుకుంటున్నాడు. హల్లెలూయా. సంతోషంగా చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో మోషే అంటున్నాడు, మందసము ఇశ్రాయేలీయులతో సాగినప్పుడు, అంటే ఇశ్రాయేలీయులతో మోషే ఇశ్రాయేలీయులు కలిసి వెళుచుండగా, యాజకులు మందసాన్ని మోయిచు వెళుచుండగా, బూరలు ఊదేవారు ముందు వెళుచు ఉండగా, సైనికులు యుద్ధం చేసేవాళ్ళు దాని వెనట వస్తూ ఉండగా, ఇలాగూ ఇశ్రాయేలీయుల యాత్ర సాగుతూ ఉన్నది. దేవుడు వారితోనే ఉన్నాడు, వారి పైన ఉన్నాడు, వారితో మేఘములో ఉన్నాడు. కానీ ఇక్కడ మోషే అంటున్నాడు, నువ్వు మరలా మా మధ్యకి రా అని పిలుస్తున్నాడు. దేవుడు వారి పైన మేఘములో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ మందస్సాన్ని మోయిస్తున్నప్పుడు దేవుడు మేఘంలో ఉన్నాడు, మందస్సం ఆగినప్పుడు, గుడారం వేసినప్పుడు దేవుడు మందస్సం దగ్గరికి వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. జాగ్రత్తగా ఈ మాటలు వినండి. దేవుడు మన ఆత్మీయ యాత్రలో ఇశ్రాయేలీయులతో ఉన్నట్లుగా మనతో ఉంటే అది మనకు ఆశీర్వాదం. కానీ ఇశ్రాయేలీయులు ఉన్నట్లుగా మనం ఉండకూడదు, అది చాలా డేంజర్. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, ఇందులో ప్రభు నాకు ప్రకటించమన్నది ఏంటంటే, నేను ప్రజల మధ్యలోకి వస్తే, ఆయన అంటున్నాడు, నేను మీ మధ్యలోకి వస్తే ఒకటి బ్లెస్సింగ్ అవుతుంది.
అసలైతే. 2, అదే ప్రజలు చెడిపోయి ఉంటే ఆయన వారి మధ్యలోకి రాడు, అసలు వస్తే అగ్ని చేత కాల్చబడతారు. దేవుడు రెప్పపాట్లోనే వాళ్ళని నేను దహించివేననే చాటు కూడా చాలా చోట్ల ఇశ్రాయేలుతో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. అదే దేవుడు ఆయన ప్రజలందరూ పరిశుద్ధంగా ఉన్నప్పుడు వస్తేనేమో వారిని ఆశీర్వదించినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు పరిశుద్ధతను చోట ఉంటాడు, పాపం ఉన్న చోట ఉండడు. దేవుని స్తోత్రం చెప్పండి. మన హృదయంలో పాపం ఏలుబడి చేస్తున్నంత కాలం దేవుడు మనతో ఉండడు. పాపం తొలగించుకొని దేవుని చేత మనము నింపబడిన వారమైతే ఆయన మన మధ్యలో, మన కుటుంబంలో, లేక మన హృదయంలో ఆయన నిలిచి ఉంటాడు. దేవుని స్తోత్రం. దేవుడు పాపం ఉన్న చోట ఉండడు, ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు ప్రజల మధ్యలోకి వస్తే ఏం జరుగుద్ది? నేను విషయం చెప్పనా? ఇశ్రాయేలీయుల మధ్యలోనికి యేసయ్య వచ్చినప్పుడు ఆ ప్రజలందరూ కూడా పరిశుద్ధపరచబడ్డారంట. ఆయన వారి మీదకి దిగినప్పుడు ఆ పాళెమంతా పరిశుద్ధపరచబడిందంట. ఎప్పుడు వీరిలో దోషము లేనప్పుడు, వీరు ప్రజలకు దేవుని దృష్టికి యథార్థవంతులుగా ఉన్నప్పుడు, వారి మీద దోషము ఏలుబడి చేయనంతసేపు దేవుడు వారి మధ్యలోకి వస్తే వారిని పరిశుద్ధపరిచాడు, వారి లోపాలు తొలగించాడు. ఆయన వారి మధ్యలోకి దిగి వచ్చాడు, గుడారములో ఉన్నాడు. ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడి నుంచి దేవుడు స్వయంగా మోషేతో మాట్లాడినట్టుగా కూడా చూస్తున్నాం. అయితే నేను వచ్చుట వలన ఆ స్థలము పరిశుద్ధపరచబడుతుంది అన్నాడు. దేవుని బిడ్డలారా, మీరు ఈ విషయాన్ని గమనించండి. దేవుడు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడు. పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు, మహాఘనుడవు, మహోన్నతుడవు. పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు, మహాఘనుడవు, మహోన్నతుడవు. పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. హల్లెలూయా. గాడ్, దేవుడు నివసించే స్థలం పరిశుద్ధమైనది. దేవుడు రావాలనుకునే స్థలం అది పరిశుద్ధమైనదైతేనే ఆయన సంచరిస్తాడు, లేకపోతే సంచరించడు. అలాంటిది అంత మహా గొప్ప దేవుడు తన దేహాన్ని ధరించినప్పుడు కూడా ఆయన పాపము లేని దేహాన్ని ధరించాడు. హల్లెలూయా. అర్థమైందండి మీకు? ఇక్కడ మనం వాక్యంలో ఆలోచించాల్సిన ప్రాథమిక సత్యం ఏంటంటే, దేవుడు పరిశుద్ధ స్థలములోనే నివసించేవాడు. అప్పుడు నా హృదయం కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రపంచ మానవాళికి చెప్పిన గొప్ప ప్రసంగం ఆయన చేసింది. కొండ మీద ప్రసంగంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి అని చెప్పేశాడు కదా. హృదయము పవిత్రంగా ఉంటే దే విల్ బి సీ ద గాడ్స్ ఫేస్. దేవుని ముఖమును డైరెక్ట్గా చూస్తారు కదా. ఈ పరిశుద్ధత కోసమే ప్రాకులాడమంటున్నాడు కదా. అసలు ఆయన కూడా పరిశుద్ధుడు కదా. హల్లెలూయా, హల్లెలూయా. మనలో పాపం పెట్టుకొని మనము పరిశుద్ధులుగా వేషం వేయకూడదు. మనలో పాపం పెట్టుకొని ఎదుటి వ్యక్తిని నువ్వు ఇట్లా చేస్తావని అనకూడదు. నీ కంట్లో ఉన్న దోలాన్ని చూసుకుని ఎదుటోడు కంట్లో నలుసు తర్వాత తీసేద్దు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెబుదామా? బిడ్డలారా, ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తున్న విషయం 2 రకాలైన విషయం. ఒకటి, ఆయన ప్రజల మధ్యలోకి వస్తేనేమో ప్రజలు పాజిటివ్గా పరిశుద్ధత కలిగి దేవుడి భయంతో ఉంటేనేమో వెరీ గుడ్, అది వాళ్ళకి ఆశీర్వాదం అవుతుంది. అదే దేవుడు వారి మధ్యలోకి వచ్చినప్పుడు వాళ్ళు పాపంతో ఉన్నారనుకో, ఆయన రాడు అసలు. ఒకవేళ రావలసి వస్తే వాళ్ళందరూ చేస్తారు, మొత్తం కాల్చివేయబడతారు. ఈ మాట మోషేతో చెప్పాడు దేవుడు. నేను మీ మధ్యలోకి వచ్చి తినా, మీరంతా రెప్పపాట్లు, మిగతా వాళ్ళంతా చేస్తారు, జాగ్రత్త మోషే, నేను రాకుండా ఉంటే మంచిది, మీరు వెళ్ళిపోండి అన్నాడు దేవుడు. మందసం సాగి వెళ్ళిపోండి మీరంటే, మీరు లేకుండా మేము వెళ్ళమయ్యా అన్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, ఒక సేవా జీవితంలోనైనా, ఒక ఆత్మ సంబంధమైన మన విశ్వాస యాత్రలోనైనా మనము యేసు లేకుండా ప్రయాణం చేయకూడదు. యేసు లేకుండా ఖాళీ హృదయాలుగా ఉండకూడదు. ఖాళీ హృదయం ఎప్పుడు ఉంటుందంటే ప్రార్థించకపోతేనే. అలాగని దేవుడు మీతో ఉండడంటే ఉంటాడు మీలో, కానీ పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ నివసించాలంటే ఎప్పుడు మీరు ప్రార్థించేవారైతేనే ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు. దేవుని స్తోత్రం. ప్రార్థించని కుటుంబంలో దేవుడు ఉండడు, ప్రార్థించే కుటుంబంలో పరిశుద్ధత ఉంటుంది. ఆమేన్. ఆయన నివసించే స్థలం పరిశుద్ధ స్థలం. నేను మీకు 2 సూచనలు చెప్తా ఇందులో. అవేంటంటే, ఒకటి అందరికి పరిచయమైనవి, అయినా ఒకసారి చెప్తా. అందులో
మోషే ఇశ్రాయేలు సేవ వారి విడుదల చేసే సమయం వచ్చినప్పుడు సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. ఇప్పుడు దేవుడు ఒక మండుచున్న పొదలో నుంచి, ఆ జ్వాలలో నుంచి, ఆ అగ్నిలో నుంచి, అసలు ఆయన మాట్లాడే స్వరం కూడా ఆయన అగ్నిలో నుంచి మాట్లాడాడు. సూటిగా అగ్నిలో నుంచి మాట్లాడాడు. ఆయన రావటం కూడా అగ్నిలోకే వచ్చాడు. ఇప్పుడు ఆయన అగ్నిలోనే ఉన్నాడు కదా, ఆయన ఆ పదంతా పరిశుద్ధమైందే కదా. అయినా ఈ మోషే చెప్పులు వేసుకొని వచ్చినందుకు ఇది స్థలమంతా పరిశుద్ధమైందో, నువ్వు చెప్పులు తీసేసేయమన్నాడు. మనమంతా దీన్ని చాలా సింపుల్గా తీసుకుంటాం. చెప్పులు తీసేయమంటాం, పెద్ద విషయం ఉందిలే అంటాం. దేవుడు ఎంత పరిశుద్ధుడైతే ఆ చెప్పుల విషయంలో కూడా మాట్లాడాడు. మాట్లాడటం అవసరమా అనిపిస్తుంది మనకి. చెప్పులదే ఉందండి, హృదయం కావాలి కానీ అంటారు. అవునా? మనం వేసుకునే వస్త్రాలు కూడా పరిశుద్ధంగా ఉండాలా, తెలుసా మీకు ఆ సంగతి? వేసుకునే వస్త్రాలతో సహా పరిశుద్ధంగా ఉండాలి. నేను భౌతిక సంబంధమైన విషయాలకి ప్రాముఖ్యత ఇవ్వట్లా. నేను అనేది ఏంటంటే, ముందు నీ హృదయం శుద్ధిగా ఉంటే చాలు. వస్త్రాలు ఏది వేసుకున్నా పర్లేదంటే అదే దేవుడు కదండి యేసుప్రభు వారు. పాత నిబంధనలు ఏ దేవుడు, కొత్త నిబంధనలు ఆయనే కదండి. వచ్చిన ప్రతి చోటకల్లా వచ్చింది ఎవరంటే ఆ పాత నిబంధనలు యేసుప్రభు వారే వచ్చింది. సరే, నీ చెప్పులు విడు, ఇది పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ భూమి అన్నాడు. అవునా? అప్పుడు ఏం చేశాడు? ఖచ్చితంగా చెప్పులు విడిచి పక్కన పడేసి అక్కడ మోకరించి నిలబో, ప్రభువా చెప్పండి ఏం చేయాలన్నాడు. అవునా కదా? దాని గురించి దేవుడు మెన్షన్ చేయటం అవసరమా? ఆ చిన్న దాంట్లోనే దేవుడు రిమూవ్ చేయి వద్దు అని అంటేనే, అదే హృదయంలో ఇంకెన్నో ఉంటాయి ఘోరమైన, చెప్పులు కంటే ఘోరమైనవి. ఆఫ్టర్ ఆల్ శాండిల్స్ తీసేసి తిప్పలో పడేసి పక్కన పడేసి చర్చిలోకి వస్తున్నాం. చర్చిలోకి వచ్చేటప్పుడు కూడా మనం అంత జాగ్రత్త పడేసినప్పుడు హృదయం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలా? ఆయన నివసించేది అక్కడ అసలు, మరి ఇదెంత జాగ్రత్తగా ఉండాలా? దీంట్లో కల్మషం, మొత్తం కల్మషం, మురికిమయం. ఇలా చేసుకున్నటువంటి వాళ్ళ అంతరంగంలో దేవుడు ఉంటాడు నాకు తెలియదు, కానీ నేనైతే వాడు చెప్తున్నాను ఏంటంటే, ఆయన నాకు చెప్పింది నేను మీకు చెప్తున్నాను ఏంటంటే, నేను వచ్చి నివసించే స్థలం అది పరిశుద్ధమైనదైతే నేను వస్తా అన్నాడు. అదొకటి. 2, యెకర్యా గ్రంథంలో మనం చూస్తున్నాం, నీ చెప్పులు విడు అన్నాడు. ఎవరిని? యెహోషాపాతుని. అవునా? నీ చెప్పులు విడు, నీ మురికి వస్త్రాలు తీసేసి కొత్త వస్త్రాలే. ఎందుకు? ఇట్ ఈస్ నీవు నిలిచి ఉన్న ఈ స్థలము, ఈ భూమి పరిశుద్ధమైనది. దీన్ని తీసేయి. నీ చెప్పులు తీసేసి నిలబడి ఇక్కడ, నీకు మురికి వస్త్రాలు కూడా తీసేసి నిలబడి ఇక్కడ. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోనే దేవుడు అంత ఇంపార్టెన్స్ చూపిస్తే, ఇంకా హృదయం శుద్ధి లేకపోతే, అసలు దేవుడు నివసించకపోతే నువ్వు ఒట్టి విగ్రహమేగా, మరి ఒట్టి మనిషివేగా. యేసే అంటారు లేఖనం, అన్నిటికంటే సామెతల గ్రంథంలో ఉంటుంది అనుకుంటా, అన్నిటికంటే నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకొని ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని జాగ్రత్తగా భద్రంగా కాపాడుకో అన్నాడు. హృదయం ఈ హృదయంలో నుంచి కదండి సమస్తం బయటకు వచ్చేది. దేవుడు ఏమన్నాడు? ఈ హృదయం నుంచి, మానవులోంచి బయటకు వచ్చేవన్నీ వాడిని అపవిత్రపరుస్తాయి అన్నాడు. బయట నుంచి లోపలికి వెళ్ళేవి కాదంట, లోపల నుంచి బయటకు వచ్చే అపవిత్రపరుస్తాయి అన్నాడు ఆ వ్యక్తిని. ఆయన నివసించే స్థలము పరలోకములో పరిశుద్ధమైనది. అదే దేవుడు మన హృదయాలు నివసిస్తాను అని అన్నప్పుడు అదెంత పవిత్రంగా, పరిశుద్ధంగా కాపాడుకోవాలండి మనం. నీ హృదయపు సింహాసనం మీద ఆయన కూర్చుండబెట్టబడాలి అంటే నీ హృదయం శుద్ధిగా ఉండాలి. నువ్వు స్తోత్ర బలులు చెల్లించాలి, ప్రార్థించాలి, పాపాన్ని అసహించుకోవాలి. ఇంకో విషయం చెప్తున్నా, అంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుల మధ్యలో ఉంటాడు, పాపిష్టుల మధ్యలోకి రాడా అని అనద్దు. కొత్త నిబంధన మాట మీరు, నేను చెప్పేది ఒకటి ఏంటంటే, పాపాత్ముల దగ్గరికి ప్రభువే వెళ్ళాడు, వారితో కలిశాడు, భోజనం చేశాడు, వారితో పాటు కలిసి రాక్షసం తాగాడు, వారికి సువార్త ప్రకటించాడు అన్నంత మాత్రాన్ని ఆయన అపవిత్రుడు అయిపోలా. పరిశుద్ధుడైన దేవుడు పాపుల మధ్యలోకి వెళ్ళాడు, వాళ్ళకి సువార్త ప్రకటించాలి, వచ్చిందే అందుకు ఆయన. నేను అనేది దాని గురించి కాదు, పాపపు క్రియల గురించి. దేవుళ్ళలో పాపం లేదు, ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా. పాపాలు కలిగిన వాళ్ళు ఈ లోకంలో బొచ్చెడు మంది ఉన్నారు దేవుళ్ళు అని చెప్పుకుంటూ. చాలా అపవిత్రంగా జీవించే వాళ్ళు కూడా ఉన్నారు మనుషుల్లో దేవుళ్ళు అని చెప్పుకుంటూ. ఇప్పుడు నేను ప్రకటించే మాట, నేను ధైర్యంగా, గుండెలో ధైర్యంగా నేను చెప్పే మాట, ఒక మాట చెప్తుంటారా? నా దేవుడు పరిశుద్ధుడు. గొప్ప మాట ఇది. పరిశుద్ధ దేవుడిని మనము దేవుడిగా కలిగి ఉన్నాం. అది ఒక మనకి అది గొప్ప సంతోషకరమైన విషయం. అది నేను కలిగి ఉన్న నా దేవుడు పరిశుద్ధుడు.
అందుకే కదండి షడ్రక్ మెషక్ అబేద్నెగోలు పరిశుద్ధ దేవుడు అనే కదండి ఆయనకి అక్కడ ఎక్కడున్నారు ఎట్లున్నారండి, ప్రతి విషయంలో తమను తాము భద్రపరచుకోలేదా? తిండి దగ్గర నుంచి వస్త్రాల వరకు, ప్రాంతం వరకు, అవునా? చివరికి చచ్చిపోవడానికి కూడా వెనకాలేదు కదండి వాళ్ళు. దేవుని కొరకు, ఏ దేవుడి కొరకు? పరిశుద్ధుడైన దేవుని కొరకు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంత బలమైన విశ్వాస సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించుంటే మనమేంటండి ఇంకా ఈయన కూడా హృదయంలో పాపాన్ని లక్ష్య పెడుతున్నాం. ఆ సంఘాలు అందరు దంచి కొడతారు. ఇది 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 దేవుని ఎదుట కరెక్ట్గా చూసుకోవాలి. హల్లెలూయా. ఇది కరెక్ట్గా లేనోడు అటు దేవుడు ఆడుతూ లేనట్టే. నేను బాప్తిస్మం పొందేశానంటే ఈ సోది కబుర్లను వద్దండి, తీసి పక్కన పెట్టండి. ఇవన్నీ ఎండవు. ఆయన పరిశుద్ధ స్థలములో మన దేవుడు నివసించువాడు. అదే దేవుడు మన హృదయం అనబడేని. అది పాత పాట ఒకటి ఉంది, నీ హృదయము ప్రభుకిమ్ము, ప్రభు జీవము నీదగును, నీ హృదయము ప్రభుకిమ్ము, ప్రభు జీవము నీదగును, యేసుక్రీస్తు నిన్ను పిలిచెనుగా, రావేల ఓ యువత, రావేల ఓ యువతి. హల్లెలూయా. నీ దేహము దేవునిది, అది దేవునికి నిలయమైనది, పరిశుద్ధాత్మకు నిలయమైనదంట. నీ దేహము దేవునిది, శుద్ధాత్మకు నిలయమది. నీ దేహము దేవునిది, శుద్ధాత్మకు నిలయమది, ప్రభుకర్పణ చేయనిదే పడగొట్టును అపవాది. చూసారా, ప్రభువుకు అర్పణ చేయకపోతే హృదయం ఏమవుతారు? సైతాన్ని కూడా పడగొడతాడంట. అందుకని ఈ హృదయం అంతా, మన దేహమంతా నిలువెల్లా ఆయన ఆవరించి ఉండాలి. యేసన్న గారు కూడా మంచి పదం రాశాడు. ఏంటండి? యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు. అద్భుతమైన పదం. ఆ పదం రాయటానికి దమ్ము ఉండాలి అంతే. హల్లెలూయా. ఆ పదం రాయటానికి ఈ హృదయంలో ఉండాలి, అది ఆ కెపాసిటీ ఉండాలి. అలా 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 అనుసరించేవాడు రాస్తాడు అసలు ఆ మాట. హల్లెలూయా. పాడేవాడు కూడా అట్లా అనుసరించే పాడాలి. దేవుని స్తోత్రం చెప్పు. ఆమేన్. ఆయన ఒక్కసారి వస్తే ఏం జరుగుతాయా? ఒకటి, దే ఆర్ బ్లెస్డ్. అయితే వారు ఆశీర్వదించబడిన వాళ్ళైతే, అసలు వాళ్ళు శుద్ధీకరించబడిన జనమైతే, అది ఆయన వారి మధ్యలోకి వచ్చి నిశ్చయముగా వారి పక్షాన కార్యం చేస్తాడు, వారిని ఆశీర్వదిస్తాడంట. ఆశీర్వదిస్తాడు. అసలు దేవుని ఉద్దేశమే ఒకసారి ఆయన వస్తే చాలు సార్, ఆశీర్వదిస్తాడు. అసలు అదే జనం కనుక పవిత్రంగా లేకపోతే, ఒకవేళ ఆయన రావలసి వస్తే రాడు, ఒకవేళ వస్తే సత్తారు వీళ్ళందరూ. హల్లెలూయా. ఎంత అపవిత్రమైన జనం కోసం సర్వాధికారమైన సర్వజగత్ రక్షకుడు శరీరాన్ని ధరించి ఈ మురికి మానవుల దగ్గరికి మహాఘనుడుగా సంచరించిన దేవుడు కాదా ఆయన? హల్లెలూయా. అవన్నీ వదిలిపెట్టి నా ప్రజలు రక్షించబడాలి కదా. పర సంబంధమైన ప్రతి మహిమను వదిలిపెట్టి, తండ్రిని వదిలిపెట్టి, సింహాసనాన్ని వదిలిపెట్టి, తను తాను దాసుడిగా రిక్తునిగా తగ్గించుకున్నవాడై మనందరి కొరకు ప్రాణం పెట్టుకు, సిలువ నెక్కుటకు, చావుని చంపి మరలా తిరిగి లేవటానికి, శ్రమలన్నీ నిందలన్నీ అనిపించడానికి దేవుడు దిగి రాలేదా? అసలు ఆయన ఈ లోకములో వచ్చిందే మనుష్యులను పవిత్రపరిచి వారిలో ఆయన జీవించడానికి. మరి పవిత్రత ఎక్కడుంటుంది దేవుడు జీవించడానికి అనేది క్వశ్చన్. ఇప్పుడు మనందరం మన హృదయాలు పరిశీలన చేసుకుందాం. నా హృదయం నిజంగా పరిశుద్ధంగా ఉంటుందా? ప్రభువు నాతో ఉండటానికి, నాలో ఉండటానికి, నా హృదయంలో జీవించడానికి నిజంగా నేను ఆయన నివసించుటకు యోగ్యకరమైన పరిశుద్ధమైన స్థలముగా నేను ఉన్నానా? వి విల్ ఎగ్జామిన్ దట్. హల్లెలూయా. ఇక్కడ మరి ఒక విషయాన్ని నేను తెలియచేయాలి. మోషే ఇశ్రాయేలును నడిపించుచున్న దినముల్లో ఇశ్రాయేలీయులు మోయాబు స్త్రీలలో ఒక స్త్రీని తీసుకొని వచ్చి తన గుడారంలోకి తీసుకెళ్ళిపోయి పాపం చేస్తూ ఉంటే,
మిళితమైపోయి అన్ని జైలు స్త్రీలతో మిళితమైపోయి పాపం చేద్దరా, మిమ్మల్ని మీరు భద్రపరచుకుంటారా, వాళ్ళతో కలవద్దురా అని అంటే వీళ్ళు పోయి వాళ్ళతో కలిసి వాళ్ళ మాటలతో కలుసుకొని వాళ్ళతో వాళ్ళు కొమ్మక్క అయిపోయి, లేకపోతే వాళ్ళు మాట్లాడుకొని దగ్గర అయిపోయి కేవలం అసలు వాళ్ళు పవిత్రంగా పరిశుద్ధంగా ఉండండి ఇశ్రాయేలులో, మీలో అన్ని జనులు ఉన్నారు కానీ వాళ్ళకి మీరు వేరే అయిపోయి ఉన్నాడు, వాళ్ళు ఉంటే ఉన్నారు వాళ్ళతో మీరు వేరే ఉన్నారంటే వాళ్ళతో పోయి కలిశారు. మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేయడానికి వారిని తీసుకొని వచ్చి గుడారాలను తీసుకొచ్చి పాపం చేస్తుంటే ఫినెహాసు చూసిన వాడై దేవుని ఆత్మచేత రోషంతో ఉన్నవాడు కనుక వెళ్ళి ఒక ఖడ్గం తీసుకొని ఎవడైతే పాపం చేస్తున్నాడో అందరినీ ఒక్క ఖడ్గంతో ఏట్న పొడిచి ఇశ్రాయేలీయుల మీదకి వచ్చిన తెగులు ఆగిపోవటానికి కారణుడు కాలేదా? హల్లెలూయా. అంటే దేవుడు ఎప్పుడైనా అసహించుకునేది ఏంటంటే పాపమే. గాడ్ హేట్ దట్ సిన్. పాపాన్ని ఆయన అసహించుకుంటాడు. వద్దు, చెయ్యొద్దురా నాయన. ఎందుకో తెలుసా? ఆయన పరిశుద్ధుడు గనక. యేసునామంలో బాప్తిసం పొందిన బిడ్డలు తిరిగి పాపం చెయ్యకూడదు. దుష్టుడు జాగ్రత్త, వాడిని దగ్గరకు వస్తారు జాగ్రత్త. అందుకే హృదయాన్ని భద్రంగా కాపాడుకో. ఆమేన్, హల్లెలూయా. యు హావ్ టు కేర్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు మీరు వినండి, ఫినెహాసు ఒక్క కత్తితో ఆ ఇద్దరు పాపం చేయించున్న వాడిని ఒక్క వేటున ఇద్దరికి ఒకేసారి పొడుచుకుపోయినట్టు పోయేటట్టు కత్తి దూసి వాళ్ళందరినీ ఇద్దరిని సంహరించాడు కదా. వాస్తవానికి అయితే అక్కడ ఏమైంది? తెగులు వచ్చింది. ఆల్రెడీ ఇశ్రాయేలు మీద తెగులు వచ్చి తెగులతో చత్తంటే ఈ తెగులు వస్తున్నా కానీ ఇంకా ఆకుండా పాపం చేస్తాయి. ఎవడన్నా అసలు ఏమన్నా బుద్ధి ఉందా కొంచెమైనా? శ్రమ మీద శ్రమ, శోధన ఎంబడి శోధన. నీకు వచ్చి పడతానే నువ్వు పాపం చేస్తున్నావురా, పాపంలో ఉన్నారో ప్రార్థన చేయరా నాయన అంటే వీడికి వచ్చే పాపం, వీడి శాపం మొత్తనే ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఉంటాడు, అయినా పాపం చేస్తూనే ఉంటాడు. వీడు పాపాలకి వీడు పాసు నొక్కే బ్యాచ్ కాదు ఇది. పాపాలు పాసు నొక్కడు, వీడు కంటిన్యూషన్ చేస్తూనే ఉంటాడు. వీడికి వరుస ఎమ్మటం వస్తూనే ఉంటాయి, అయినా వీడికి బుద్ధి రాదు. దేవుని బిడ్డలారా, మన విషయాన్ని గమనించండి. ఆల్రెడీ ఇశ్రాయేలీయుల మీదకి శాపం వచ్చేసి ఉంటే, ఉగ్రత వచ్చి ఉంటే, మోయాబు స్త్రీని తీసుకుపోయి వాడు మరలా ఉద్దురా ఇంది నిమిత్తమే వచ్చిందిరా అని తెలిసి కూడా పాపం చేయటం ఎంత ఘోరం అండి ఇది. ఇద్దరు ఒకే కత్తితో పొడిచి పారేసాడు ఫినెహాస్ అక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి. పాపాన్ని పొడిచేయాలా? హల్లెలూయా. పాపం చేసేవాళ్ళు కాదు పొడిచేయాల్సింది, నీలో నీవు నీ పాపాన్ని నువ్వే పొడిచేయాలి. యేసు రక్త విజయం. నీ పాపం నువ్వు పడకుండా దాన్ని కొనిసి పెంచి పోషిస్తా ఉంటే ఎవడేం చేస్తాడు దానికి? పాపాన్ని పొడవరా నాయన. సిలువలో యేసుక్రీస్తు ప్రభు మేకులతో కొట్టబడిన వాడే, గాయములు పెట్టబడిన వాడే, గడ్డము పెరిగి వేయబడిన వాడే, ముళ్ళ కిరీటం పెట్టబడిన వాడే, సమస్త మానవాళి కొరకు ఆయన తన దేహాన్ని నలగొట్టుకుంటే పాపం కొరకు నువ్వు ఇంకా వెంపర్లాడతా వింటారు. ఒక ఆయన నీ కొరకు చచ్చిపోయాడు బాబు, తిరిగి లేచాడు ఆయన. ఎన్ని శ్రమలైనా నువ్వు పడు, కానీ క్రీస్తు కోసం జీవించు, పరిశుద్ధంగా పరిశుద్ధమైన పాత్రగా జీవించు. అది కావలసింది. హల్లెలూయా. క్రీస్తు కొరకు ఎన్ని శ్రమలైనా పడు అనేది పెద్ద డైలాగేం కాదు, ఆల్రెడీ పడుతూనే ఉన్నాం మేము ఇక్కడ, మామూలుగా కాదు. అయినా దేవుని కొరకు పరిశుద్ధమైన పాత్రలుగా వాడబడటానికి నిలబడ్డాం. హల్లెలూయా. బంధకములు శ్రమలు మా కొరకు కాసుకొని ఉన్నను, వాటి కొరకే పరిగెత్తనం. యేసు రక్తమేజ్యం ఆయన పని జరగాల్సిందే అని. ఎవడండి మరణంలోకి వెళ్ళేది? ఎవడండి శ్రమల లోయ నుంచి కావాలని ఎంచుకునేది? పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, ప్రార్థించిన వెంటనే చెరసాల బ్రద్దలాయే. ఆయన మాతో ఉండగా ఆరాధన సరిగ్గా జరిగితే, ఆయన మన మధ్యలోకి వస్తే చెరసాల పునాదులు అదురుతాయి. యేసు రక్తం విజయం. నీవు బ్రేక్ చేయబడతాయి. నిన్ను బంధించిన ప్రతిదీ కూడా యేసు నామములో బ్రేక్ చేయబడుతుంది. సంఖ్యలు తెగిపోతాయి ఆయన మన మధ్యలోకి వస్తే. పాపం చేసిన సంసోను 2-3 సార్లు పడిపోయిన సంసోన్ని కనికరించి కటాక్షించి ఫిలిష్తీయులను ఒకేసారి హతము చేయటానికి అభిషేకం ఇచ్చిన దేవుడు అండి, కరుణించిన దేవుడు అండి మన దేవుడు. హల్లెలూయా. అలాంటిది నువ్వు దేవుని కొరకు జీవించుచూ ఉన్న నిన్ను క్రొత్త నిబంధన కాలంలో నిన్ను అభిషేకించకుండా ఎలా ఉండగలడు? నువ్వు సంసోను లాంటి వాళ్ళు కాదు కావాల్సింది, దేవుడికి యోసేపు లాంటి వాళ్ళు కావాలి. దేవుని కొరకు నిలబడగలిగిన యోసేపు లాంటి వాళ్ళు కావాలి. అనేక మందిని పోషించగలిగిన సామర్థ్యం కలిగిన వాళ్ళు కావాలి. దేవుని కొరకు ఎన్ని శ్రమలైనా, జైలు పాలైనా కానీ దేవుని కొరకు నిలబడగిన పౌలు లాంటి వాళ్ళు కావాలి.
అకుల ప్రిస్కిల్ల లాంటి వాళ్ళు కావాలి. దేవుని కొరకు ప్రవచించే మరి ఫిలిప్పుకున్న నలుగురు కుమార్తెలు ఎలా తమ్మును తాము ఎలా సమర్పించుకో దేవుని కొరకే వాడబడ్డ అలాంటి ఫిలిప్పుకున్న నలుగురు కుమార్తెలు లాంటి వాళ్ళు కావాలి సంఘానికి. ఊకే ఈసుకోవడానికి, ఊకే కాసేపు ఉండి వెళ్ళటానికి వచ్చారు విశ్వాసులు. అక్కర్లేదు దేవుడికి. దేవునికి మహిమ కలుగును గాక. కొంచెమైన భారము బలిసి నువ్వు ఆ బలి భరించి అలయలేదు అన్నాడు కదా ఆ సంఘాన్ని బట్టి. 7 సంఘాలు ఒక సంఘాన్ని గురించి అన్నాడు కదా దేవుడు. భారం భరించండి దేవుని కొరకండి. ఆయన స్వార్థ కొరకండి, సేవకుల కొరకు కాదు. సేవ కొరకండి, ఆత్మల రక్షణ కొరకు భారం భరించి అలిసిపోదామండి. హల్లెలూయా. ఇక్కడ ఈ ఫీనేహాసు పొడిచిన తర్వాత వాళ్ళిద్దరిని ఒకే వేటున ఒకే కత్తితో ఇద్దరికి ఒకే కత్తి దూసుకుని పోయేటట్టు పొడిచి పారేశాడు. తెగులు ఆగిపోయిందంట. ఏమాగిపోయింది? ఎందుకు ఆపాడు తెగులు ఎందుకు ఆపాడు? దిస్ ఇస్ మై క్వశ్చన్. ఎందుకు దేవుడు తెగులు ఆపాడు? ఒక సంఘము ఆశీర్వదించబడాలి అంటే, ఒక సేవకుడు దీవించబడాలి అంటే వాడు పాపాన్ని పొడిసేవాడై ఉండాలి. దాన్ని చంపేయాల. ఇప్పుడు ఈయన పొడిచిన తర్వాత తెగులు ఆగిపోయింది ఇశ్రాయేలీల్లో. నేను అడిగే ప్రశ్న మిమ్మల్ని ఏంటంటే, దయచేసి సమాధానం చెప్పండి, ఆలోచించి మీరు. తెగులు ఆగిపోయింది, ఎందుకు ఆగిపోయింది అని అర్థం. పొడిచాడు కాబట్టి ఆగిపోయింది అయ్యా అని అంటే, నేను ఎందుకు ఆగిపోయింది అని నా ప్రశ్న. వాయ్? ఆ తెగులు ఎందుకు ఆగిపోయింది అనేది నా ఒక దైవజనుడిగా మిమ్మల్ని అడుగుతున్నా. చెప్తారా ఎవరైనా? ఎందుకు ఆగిపోయింది ఆ తెగులు? ఈ పాపం ఇశ్రాయేలీల్లో ఉండకూడదని ఒకడు రోషంగా ఆత్మలో ఉన్నాడు గనక వాడు ఆ పాపాన్ని ఏం చేశాడు? పొడిశాడు గనక ఇక దీని అంతటికీ కారణమైన తెగులు కూడా ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొద్ద నుంచి వచ్చింది గనక ఆ దేవుని మనసు ఫీనేహాసు కలిగి ఉన్నాడు గనక పాపానికి ఒకడు ప్రాయశ్చిత్తం చేస్తే తెగులు ఆగిపోయింది. ఆమేన్. ఒకడు ప్రాయశ్చిత్తం చేశాడు, దేవుని మనసే కలిగి ఉన్నాడు. ఆమేన్. దేవుని మనసే కలిగి ఉన్నాడు. నా మనసే ఫీనేహాసు కలిగి ఉన్నాడు. నా ఆలోచనలే ఫీనేహాసు కలిగి ఉన్నాడు. నేను ఏది ఊహిస్తాను, నేను ఏది వద్దనుకుంటానో అదే వద్దనుకుంటాడు ఫీనేహాసు. దేవుని మనసే ఫీనేహాసుకు ఉంది. దేవుని మనసే నీకు ఉండాలి. ఆ మనసు ప్రేమించే మనసు, ఆ మనసు రక్షణలోకి నడిపించే మనసు, ఆ మనసు ప్రభు కొరకు భారమును భరించే మనసు, ఆ మనసు సిలువను గురించి సువార్త ప్రకటించే మనసు, ఆ మనసు నీకు నీవే సిలువను మోసుకునే మనసు. ఈ వాక్య భాగంలో పరిశుద్ధత ఉన్న చోట పాపం ఉండదురా, పాపం ఉన్న చోట పరిశుద్ధత ఏలుబడి చేయలేదురా, ఉండదురా అని మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేవుడు ఫీనేహాసుకు ఒక అద్భుతమైన ఆశీర్వాదం ఇచ్చాడు. ఏంటో తెలుసా? ఫీనేహాసుని పిలిపించిన మోషే అని మోషేతో మాట్లాడుతున్నాడు ప్రభు. ఏంటంటే, ఇతని వంశపు వాళ్ళందరినీ నా మందిరములో యాజకులుగా, నా గుడారములో యాజకత్వాన్ని నేను అప్పగిస్తున్నాను ఇతనికని తన కుటుంబాన్ని సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చాడండి వాళ్ళకి. హల్లెలూయా. ఆ వంశం మొత్తానికి సేవ భాగ్యం అంటే దేవుని మనసే నీకు ఉండాలి, రోషం కలిగి. హల్లెలూయా. చచ్చిపోయి ఇహలో వాటి కొరకు, బియ్యం కొరకు, కందిపప్పు కొరకు, పంచదార కొరకు, లేకపోతే లోక సంబంధంగా ఆడేదెత్తాడు. నేను అంటాను దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనం దేవుని మీద మనసు ఉంచితే ఆటోమేటిక్గా మన ఇల్లు నింపుతాడు ఆయన. అవన్నీ మనం అక్కర్లేదు మనకి. నేను అంటాను, మనం ఆత్మలో రాష్ట్రం కలిగిన వారమే ముందుకెళ్ళగలిగితే నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన నింపుతాడు నీ ఒడి. అసలు ఆయనే నలుదిక్కులు తీసుకొచ్చి పడేస్తాడు. నీ వల్ల కాదు, తినలేవు నువ్వు అసలు. హల్లెలూయా. నేను చెప్తున్నానుగా మాట వినండి. నువ్వు తినలేవు, నీ వల్ల కాదు అసలు. నువ్వు పంచి పెడతావు, నిన్ను కూడా పంచిపెట్టేవాడిగా చేసేస్తాడు. హల్లెలూయా. ఆయన సంగతి మీకు తెలీదు. మనం కరెక్ట్గా ఉండు, నిన్ను పంచిపెట్టే వ్యక్తిగా నిన్ను మారుస్తాడు. నువ్వు అడుక్కోవడం కాదు, నిన్ను పంచిపెట్టే వ్యక్తిగా మారుతాడు. విశ్వాసులు మీరు గమనించాలి. హల్లెలూయా. ఈలో ఉన్న సమృద్ధి అర్థం చేయక అసలు అవన్నీ, ఆ దీవెనలన్నీ స్టార్ట్ అవ్వాల ఇంకా కొంతమందికి. ఎందుకో తెలుసా? వాళ్ళు ఎలా ఉన్నారంటే పాపాన్ని అపేక్షిస్తున్నారు, ప్రార్థన వచ్చేసరికి అమ్మో ప్రార్థన అని అంటున్నారు. పాపాన్ని ఆపేక్షిస్తున్నారు, అమ్మో బల్లారాధన. ఒకరోజు ముందు పరిశుద్ధంగా ఉంటారు, జాగ్రత్తగా ఉంటారు. ఆ రోజు ముందు ఉంటారు, ఆ రోజు తీసుకుంటారు, తీసుకున్న సాయంత్రాన్ని చెలరేగిపోతున్నారు.
విజయం అనిపిస్తుంది నాకు. ఏ బాధపడితే బాగా నాకే ఎట్టుంటే యేసుప్రభుకి ఎట్టుండాలి? పాప ఆయన ప్రేమ స్వరూపి. సరే చూద్దాంలే. ఆయన కూడా శిక్ష విధించేవాడు కాదు కదండి. వెంటనే పాపం బండితే వస్తుంది యేసు రక్త విజయం. మళ్ళీ నువ్వు చెప్పండి. వింటున్నారా? మంచిది. ఫినెహాస్ని ప్రత్యక్ష గుడారంలో సేవ చేయటానికి ఒక అద్భుతమైన స్థానాన్ని దేవుడిచ్చాడు ఆ కుటుంబానికి. ఎందుకంటే పాపాన్ని నరికేసే మనసు ఉందని, పాపాన్ని పొడి చేసే మనసు ఉంది. ఛీ అనుకుంటాడు. అలాంటి వాళ్ళకి ఇంకెవరికంటే సేవ చేసే అధికారం ఇచ్చేది దేవుడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక మరికొన్ని విషయాలు రెఫరెన్స్లు చెప్పాలంటే టైం సరిపోతుంది. మీరు చదువుతా కూర్చోవటం, నేను చెప్తా వినండి. ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనలో కూర్చున్నాడు. నేను ఒకటి చెప్తున్నా, ఆయన మన మధ్యలోకి వచ్చే పలు విధాలుగా ఉంటుంది. అందులో ఒక 2 చెప్పాను నేను. ఒకటి దీవెన ఉంటుంది, 2 వీళ్ళు పాపిస్టోళ్ళు అయితే వీళ్ళ మధ్యలోకి వస్తే వాళ్ళు చచ్చిపోతారు, అంతే, ఇంకేముండదు, బూడిదైపోతారు నాశనం. 2 మూడో కోణం ఏం చెప్పాను? ఆయన మన మధ్యలోకి వస్తే ఏంటి, ఒక బ్లెస్సింగ్ ఉంటుంది. బ్లెస్సింగ్ అంటే ఏ రకమైందంటే సేవ చేసే బ్లెస్సింగ్. హల్లెలూయా, ఓకేనా? తర్వాత ఆయన మన మధ్యలోకి వస్తే ఆయన విధానాలు, ఆయన పరిశుద్ధత, ఆయన యొక్క ఉద్దేశాలు నెరవేర్చిన వారం అవ్వాలి. ఆయన మన మధ్యలోకి వస్తే ఇప్పుడు చూడండి, అపోస్తులు ఏం చేశారు? వారు మేడగదిలో కూర్చున్నప్పుడు ఆయన ఎవరి మధ్యలోకి వచ్చాడు? అపోస్తులు 120 మంది మధ్యలోకి వచ్చి అగ్ని చేత వారిని అభిషేకించి తన కొరకు వాడుకున్నాడు. ఆయన మన మధ్యలోకి వస్తే పలు విధాలుగా అనేక మందిని ఆయన వాడుకుంటాడు. తన ఉద్దేశం చొప్పున, తన ఆలోచన చొప్పున ఆయన వాడుకుంటాడు. ఆయన మన మధ్యలోకి వస్తే అదే ఒకవేళ 100 మంది ఒక ప్రార్థన లేకపోతే ఒక కూడికలో ఒక గ్రామంలో పాపిష్టి జనంగా జీవిస్తూ ఉంటే అదే దేవుడు అక్కడికి వస్తే ఎలా ఉంటుంది? అగ్ని చేత కాల్చబడతారు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. ఈ కాల్చే విషయంలో కూడా సొదొమ గొమొర్రా ఎగ్జాంపుల్గా ఉంది. అవునా? మార్చుకున్నోడేమో యోనా. అవునా? ఆ నినివే పట్టణంకి వస్తే అందరూ ఏం చేసి తాము ఏం చేసుకున్నారు? అమ్మో ఉగ్రత వస్తుందని భద్రపరుచుకుని మారు మనసు పొంది ఉపవాసం ఉండి క్షమించమని అడిగారు. సో దేవుడు ఏం చేశారు? ఉగ్రతని ఆపాడు. అక్కడ లేకపోతే వాళ్ళు మార్చుకోకపోతే ఏమయ్యేది? అది కూడా సొదొమ అయ్యేది. ఆయన ప్రజల మధ్యలోకి వస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు మనందరికీ దేవుడు అంటే భయం ఉంది. అమ్మో ఎందుకులే మనకు దేవుడు, అది కూడా వీళ్ళ పరిధికి మించి కాదు. దేవుడి భయం వీళ్ళకి ఏదైనా చెయ్యాలనుకున్నారు అనుకోండి, హృదయంలో ఏదో పాపం చేయాలనుకున్నారు, దేవుడి భయం గుర్తున్నది. అప్పుడు వీళ్ళు చేసిన తర్వాత సమస్తం దూరం మొత్తం అయిపోయిన తర్వాత అమ్మో నేను పాపిని చేసి అని చెప్పేసి దేవుడు ఏమంటాడు? చేసేటప్పుడు ఉన్నది భయం, చేసిన తర్వాత భయపడుతూ ఉంటారు. ఇదో బ్యాచి వీళ్ళు కూడా కొనసాగుతున్నారు అట్టాగే. ఏం చేస్తామండి బాబు? దేవుడు నివసించదగిన ప్రదేశం ఏదైనా ఉందంటే అది నీ హృదయమే. విశ్వసించిన వారందరిలో పరిశుద్ధాత్మ ఉన్నాడని నేనేం చెప్పలేను ఈ రోజుల్లో. వింటున్నావా స్వర్ణ? నేను దేవునికి మహిమ కలుగునుగాక. ఒక మాట చదువుతామైతే రాజుల మొదటి గ్రంథము, లేదంటే ఒక నిమిషం అందరు కూడా. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 11 నుంచి చదువుదాం. అందుకాయన నీవు పోయి పర్వతము మీద యెహోవా సముఖమందు నిలిచియుండుమని సెలవిచ్చెను. ఆగండి. ఎక్కడికి పోయి? పర్వతము మీదికి పోయి యెహోవా సముఖమందు నిలిచియుండుము. అందరు చెప్పండి, యెహోవా సన్నిధి అనండి. చెప్పండి, ఎవరి దగ్గర? ఇప్పుడు మీరందరూ కూడా ఎవరి సన్నిధికి వచ్చారు? యేసయ్య సన్నిధి. దిస్ ఈజ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఇది యేసయ్య సన్నిధి. నీవు పోయి కొండ మీద ఉండి నా సన్నిధిలో లేకపోతే నా సముఖములో నిలిచియుండు అన్నాడు. తర్వాత చదవండి. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా. ఏంటండి? అంతటా
యెహోవా ఆ వైపున ఏలియా దగ్గరికి వచ్చాడండి. అంతటా యెహోవా ఆ వైపునకు అలా సంచరించగా బలమైన పెనుగాలి లేచెను. ఏంటంట? ఏమి లేచిందండి? ఇప్పుడు చెప్పండి, దేవుడు ఒక్కసారి ప్రజల మధ్యలోకి వస్తే, లేకపోతే ఏలియా దగ్గరికి వచ్చాడు, ఈయన దగ్గరికి, ఆయన అలా నడిచాడంట. విన్నారా? అట్లా నడిచాడంట, అటు వెళ్ళాడంట యెహోవా. ఆడికొచ్చింది యేసుప్రభు వారే. అలా వెళ్ళాడంట. వెళ్తే ఏమైంది? ఏం గాలి వచ్చింది? పెనుగాలి. ఆయన ఇద్దరి నుంచి అలా వెళ్తేనే పెద్ద పెనుగాలి ఒకటి వచ్చిందంట. అలా ఉంటుంది ఆయన నడిస్తే, అలా వెళ్తే. అవునా? అంటే దేవుడు ప్రజల మధ్యలోకి వస్తే ప్రజలు తట్టుకోలేరు, భరించలేరు. ఆయన ప్రవాహము కానీ, ఆయన మాట కానీ, ఆయన నడవడిగా, ఆయన నడిచిన విధానం చూస్తే, ఆయన వారి మధ్యలోకి వచ్చినప్పుడు ఆ ప్రజలు ఎవరైనా కానీ ఆయన ప్రభావాన్ని, ఆయన శక్తిని దే ఆర్ నాట్ బేర్, వారు తట్టుకోలేరు. ఏలియా దగ్గరకు వచ్చాడు, అలా సంచరించగా యెహోవా, అప్పుడు విస్తారమైన పెద్ద గాలి వచ్చిందంట. మీరు గాలి అనేసరికి ఇప్పుడు ఎట్టొచ్చిన గాలి అనుకున్నారు? ఫ్యాన్ గాలి అనుకున్నారు ఏంది? ఓసారి ఈ ఈ ఒక 3 ఏళ్ళ క్రితం, 4 ఏళ్ళ క్రితం, 3 ఏళ్ళ క్రితం ఈ ఈ ఇంట్లో నేను చూస్తే వరండాలు ఉంటే పెద్ద అప్పటికప్పుడే మబ్బు పట్టేసి పెద్ద గాలి వచ్చింది. అసలు ఆ గాలి దుమ్ము లేపిందండి, మామూలుగా లేపలేదు దుమ్ము. ఆ దుమ్ము చేత నేను చూద్దాం ఉన్నది, ఎలాంటి న్యాచురల్ కలామిటీస్ అనేది చూడటం అంటే బాగా ఇష్టం. నేను బయటకు వచ్చి, ఇంట్లో వాళ్ళు అరుతున్నా కానీ బయటకు వచ్చి ఆ వరండాలో చూస్తుంటే ఎదురుకున్న అపార్ట్మెంట్ కనపడలా నాకు. రవ్వంత కూడా కనపడలా. దుమ్ము చేత మొత్తం ఏమైందంటే కవర్ అయిపోయింది. అసలేం తెలియట్లా. అంత భీకరంగా వచ్చింది. నేను అంటాను, ఇదో మామూలుగా న్యాచురల్ స్మాల్గా వచ్చింది, దీనికే ఎట్టుంది కదా. అసలు యెహోవా అలా సంచరిస్తే ఎలా ఉంటుంది? భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. హల్లెలూయా. భీకర ధ్వని గల ప్రాంతంలో నన్ను స్నేహించిన వాడవు నీవే కదా. నేనేం చెప్తున్నా అంటే, ఆయన మన మధ్యలోకి వస్తే డిఫరెంట్ అంతా ఎలా ఉంటుందండి? ఒకటి, అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. 2, కొంతమందికి అది శిక్షావిధికరంగా ఉంటుంది. 3, భయాన్ని కలుగు చేస్తుంది. అదే దేవుడు కొత్త నిబంధనలు ఇప్పుడు మనతో ఉన్న దేవుడు. ఆయన హృదయంలో ఉంటానంటున్నాడు. అసలు ఇది ఎంత భాగ్యమో కదా అందరికీ. ఒకసారి మీరు ఆ లేఖనం చదవండి. అలా నడిస్తే పెనుగాలి వచ్చిందంట. తర్వాత యెహోవా భయమునకు అసలు యెహోవా భయం ఏంటండి? యెహోవా భయం కాకుండా అక్కడ యెహోవా ధాటికి, లేకపోతే యెహోవా అలా నడిచినందుకు అనొచ్చు కదా. కానీ పరిశుద్ధాత్ముడు ఎందుకు అక్కడ అలా రాయించాడు? యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయను. పర్వతాలైనా బద్దలవుతున్నాయి కానీ ఆయన భయానికి ఈ జనాల గుండెలు పగలట్లా. హల్లెలూయా. రాళ్ళైనా బద్దలైపోతున్నాయి కానీ ఇలా గుండెలు బద్దలవట్లా. రాతి చేసుకుంటున్నారు, చెకుముకి రాతి వల్ల అయిపోతున్నాయి నుదురు. అవునా కదా? కొంతమంది హృదయాలు ఎంత చెప్పుగాక అసలు మారుమనసు పొందండమ్మా, రక్షణ పొందండమ్మా వింటారో, ఇటు తింటారు, ఇటు వదిలేస్తుంటారు. పొందిన వాళ్ళు కూడా గుండె బద్దలు కాదు, వీళ్ళకి ఎప్పుడు వేసి మొహాలు కాదు. హల్లెలూయా. కన్నీరు రాదు, గుండె పగిలిపోయి జలధారలు రాదు, కన్నీరు రాదు. ఆయన అలా సంచరిస్తే పెనుగాలు వచ్చింది. ఆయన అలా సంచరిస్తే ఏమైందంట? శిలలు, కొండలు ఏమైందంటే బద్దలైపోయినాయంట, పర్వతాలు. హల్లెలూయా. ఏమండి, పర్వతాలు బద్దలైనవి అంటే అసలు ఆయన ఎంట్రన్స్ ఎలా ఉందంటారు? ఎంట్రీ ఎలా ఉందంటారు? మాట్లాడరేవరా? ఎంత శక్తివంతమైన ఎంట్రీ అండి అది. ఈ రోజుల్లో ఉన్నారు కొంతమంది బూస్టింగ్ హీరోలు. వాడు ఎట్టంటే అయిపోతాయి అంటే ఎట్టంటే మొత్తం గ్రాఫిక్సే. జనాల్ని ఎంత మాయ చేస్తున్నారంటే వీళ్ళు అయ్యే అమ్మో అని చూస్తున్నారు. రే మన దేవుడా, అలా నడితే పర్వతాలు బద్దలైపోతున్నారా నాయన. హల్లెలూయా. వీడిగా ఎన్ని చూసి, ఆ సినిమాలు చూసి, ఆ వ్యవహారం అంతా చూసి వీడి హృదయం కఠినం చేసుకుంటున్నాడు. ఇది బద్దలు ఎప్పుడైద్ది అంటే వీడికి ఏదైనా వస్తేనే బద్దలైద్ది, లేకపోతే ఎందుకు బద్దలవుద్ది? యేసయ్య అంటారు, వారి హృదయము కఠినమాయెను అంటాడు.
వారి హృదయములు కఠినములాయెను. ఎందుకు కఠినమైంది నాన్న? ఈ ప్రజలు కేవలం ఎలా ఉంటారంట? కళ్ళతో చూస్తారంట, అద్భుతాలు అబ్బాబ్బాబ్బా, చెవులు తింటారంట, వాక్యం అద్భుతం, అసలు ఉపదేశం అదిరిపోయింది తెలుసా మాకు ఎలా అంటారు, చెవులు తింటారు, హృదయం మాత్రం దూరంగా ఉంది. సార్ యేసు ప్రభు ఇప్పుడు నువ్వు అప్పుడే రావద్దు మా దగ్గరికి. ఎందుకు రావద్దండి మీ దగ్గరికి? ఎందుకు తెచ్చుకోరు? ఎందుకంటే వాళ్ళు కేవలం వినువారు మాత్రం, చూసేవారు మాత్రంగా ఉన్నారు. వాళ్ళు యేసు ప్రభు దగ్గర రావాలని లేదు వాళ్ళ హృదయాల్లో. నిజంగా యేసు ప్రభు హృదయాలు అప్పించుకుందామని లేదు. ఆయన ఇలా ఎంట్రన్స్ అయితే పర్వతాలు పగిలిపోతున్నాయి అంట. నేను అంటాను దేవుని బిడ్డలారా, ఇంత బలమైన ఉపదేశాలు ఇప్పుడు చెప్తున్నాను కదా, ఈ పాటికి గుండెలు బద్దలైపోయి అసలు ఒక్కొక్కరు ఎలా క్షీణ అవ్వాలి తెలుసా? ఎంత బలమైన ప్రార్థన యోధులుగా మారాలి తెలుసా? పిలవపైన వచ్చి సంఘంలో మొరపెట్టే వాళ్ళు అయి ఉండాలి ఆత్మల కొరకు. అలాంటి స్టేజ్కి రావాల్సిన వాళ్ళండి అసలు ఈ ఉపదేశాలు అన్న సంఘం. ఉపవాస ప్రార్థనలకు ఈసురుకుంటూ ఊదురుకుంటూ వస్తుంటారు, సిగ్గు లేకుండా, టైం లేదు పోలేదు. నేను అదనంటే మళ్ళీ లేనిపోను గొడవ. చిచ్చి ఆత్మచేత నేను నింపబడిన వాడిని మిమ్మల్ని హెచ్చరించి ప్రేమపూర్వకంగా తీసుకోండి, లేకపోతే చేసేదేం లేదు, నీ ఇష్టం. మరి ఏమండి, ఇప్పుడు దేవుడు ఎలాంటి వారిని కోరుతున్నాడు తెలుసా? ఆత్మలో అభిషేకం కలిగిన వారినేనండి. ఎవరిని వాడుకుంటున్నాడు తెలుసా? ఆత్మలో అభిషేకం కలిగిన వారినేనండి. ఇప్పుడు నా మాట, ఇప్పుడు ఇందులో ఆయన ఏమన్నాడు? ఇలా సంచరించాడు. అవునా? ఆయన అంతకుముందు ప్రార్థన చేశాడు ఏలియా, ప్రభు ఇలా సంచరించాడు, పర్వతాలు బద్దలైనవి. వెరీ గుడ్. కొంతమంది యవనస్తుల గుండెలు బద్దలవట్ల. నజరేయుడు యేసునామములో ఈ 2023 సంవత్సరంలో ఖచ్చితంగా వారి హృదయాలు బద్దలవుతాయి. వారు దేవునికి అప్పగించబడతారు. దేవునికి స్తోత్రం చెబుదాం, ఆమేనని చెబుదాం. మా నోట ఉంచిన ప్రతి మాట దేవుడు స్థిరపరిచాడు, ఇది కూడా స్థిరపరుస్తాడు. స్తోత్రం చెప్పు. తర్వాత ఏం జరిగింది? బండలు బద్దలైనవి. శిలలు చిన్నాభిన్నములాయెను. ఆగండి, నా చూడండి. ఏంటంటే ఏం చిన్నాభిన్నములైనవి? శిలలంటే శిలలే. శిల అనేది రాయికి శిలకి తేడా ఉంది. రాయిని శిలగా మలుస్తారు, లేకపోతే శిల్పంగా అంటారు. అఫ్కోర్స్ 2 రకాల అర్థాలు ఉన్నాయి. చిన్న భిన్నములు అవటం అంటే పెద్ద పెద్ద బండరాళ్ళు కూడా ఏమైనాయి? ఎగిరిపోయి పడినాయి అంట. ఎగిరిపడితే అంత గొప్ప దేవుడు ఇక్కడ ఉండాలని కోరుకోవటం అద్భుతం కాదా? అలా నడిస్తే అవన్నీ బద్దలైపోయి శిలలు చిన్న భిన్నములు ఇటు పడితే ఇటు పడ్డాయంట. ఆ దేవుడు నిశ్చయంగా మన మధ్యలోకి వస్తే సాతాను చెర, వాడి కోట బద్దలైపోద్ది, షేక్ అయిపోద్ది. హల్లెలూయా. ఆయన వస్తే, నేను చెప్పాను, మెన్షన్ చేశాను, వస్తే రావాలి ఆయన వస్తే. ఇప్పుడు పెద్ద పెద్ద గాయాలు అయిపోయి, చేతులు అంతా వాసిపోయి, రక్తం గడ్డగట్టిపోయి, తల పగలగొట్టి, జుట్టు పీకి, గడ్డం పెరికి, కాళ్ళు చేతులకు బొండలేసి బిగించి, వాతలు తెలియటట్టు కొట్టి, అన్నం నీళ్ళు లేకుండా జైల్లో పడేసిన వాళ్ళు ఆరాధన స్తుతి ఆరాధన ప్రభు నిమిత్తమై పాడి స్తుతించారు. వాయిద్యాల్లో వేవులు, ఈ మైకుల్లో వేవులు, మాలాగా మంచి వస్త్రాలు కొల్లే వాళ్ళకి, వాళ్ళు జైల్లో పడి ఆ రీతిగా స్తుతించి పాడతంటే భూమి షేక్ అయిందండి. ఆయన వారి మధ్యలోకి వచ్చాడు. ఎంత ఆర్భాటాలు పెట్టి ఫ్యాన్లు వేసి మంచి ఉపదేశాలు చెప్తున్నా మండట్లా. కారణం ఏంటంటే ఇది బండ బద్దలైన బండ కాదు, ఇది హల్లెలూయా రాతి హృదయం. ప్రార్థన చేస్తుంటారు కొంతమంది, ఏంటంటే ప్రభా నా రాతి హృదయం తీసేసి మాంసం గుండె ప్రభా అంటారు. మాంసం గుండె వచ్చేసినట్టు ప్రవర్తిస్తారు. తెల్లారితే మళ్ళీ రాతి గుండె, మళ్ళీ అదే జిరాక్స్ కాపీ, మళ్ళీ అదే పెడతారు అందులో తీసుకొచ్చి. తర్వాత చదవండి. చిన్నాభిన్నములాయెను అయిపోయినాయి. గాని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. ఏం చేశాడు తెలుసా? అక్కడ ఏం జరిగింది చెప్తున్నాడు. ప్రత్యక్షం కాలేదంటే రాలేదనుకునేరు. ఆయన నడిచినట్టు ఉంది కాడ అలా ఇలా వెళ్ళాడంట, అంతే, కనపడలా, అలా వెళ్ళిపోయాడు అంతే. అలా వెళ్ళినప్పుడు ఈ సంగతులు జరిగినాయి. అక్కడేంటి? పెద్ద గాలి వచ్చింది, శిలలు చిన్నాభిన్నములు, పర్వతాలు బద్దలైపోయినాయి అంట. ఆయన ఇలా వెళ్ళినందుకు
ఒకసారిగా వచ్చి ప్రత్యక్షమే మరి మాట్లాడట్లా ఓ ఏలియా అని అంటలా. ఆయన నిలబడితే అంత ఎత్తు ఉంటుంది కదా, మ్యాటర్ అది వేరుంటుంది. యేసుప్రభువు నిలబడితే ఆకాశం అంత ఎత్తు ఉంటుంది, ఆకాశం కూడా సరిపోదు. పెద్ద పరిగెలన్నీ పెద్ద రేగుతున్నాయి, కానీ ఇండియాలో ఆయా ప్రదేశాల్లో ఏం లేదు సీనాడు. హల్లెలూయా. అర్థం అవ్వదులే మీకు అది వేరండి. ఇప్పుడు ప్రత్యక్షము కాలేదంటే ఆయన అసలు రాలేదని కాదు, ఆయన అలా సంచరించి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఏమైందంటే అంత పెద్ద విభత్సం జరిగింది అక్కడ. కొండలు శిలలు చిన్నపిన్నములపై పెద్ద గాలి వచ్చేసింది, అవునా? పెద్ద సౌండ్ కూడా వచ్చేసింది అక్కడ, అవునా? ఇప్పుడండి. కానీ ప్రభు అక్కడ ఆయనతో ప్రత్యక్ష విషయం మాట్లాడాల. కానీ ఎక్కడికి వెళ్ళమని చెప్పాడు? కొండకి వెళ్ళమన్నాడు. తర్వాత చదవండి. గాలిపోయిన తరువాత భూకంపము కలిగెను. అది మ్యాటరు. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? ఆయన ఎలా సంచరించినప్పుడే. ఆయన ఎలా సంచరించినప్పుడే భూమి కంపించిందంట. ఇప్పుడు చెప్పు, అంత బలమైన గొప్ప దేవుడు, సర్వశక్తి గల దేవుడు ఈ భూమి మీదకి ఎలా వచ్చి ఇలా సంచరించడానికి మొత్తం కూలిపోతాయి. యేసు రక్తం ఇచ్చి ఏముండవు, మొత్తం సున్నా అయిపోతాయి. అందుకే ఆయన ఏమంటాడంటే, నేను ఆత్మరూపిగా మీ దగ్గరికి వస్తానన్నా, ఇద్దరు ముగ్గురు కూర్చొని ప్రార్థన చేసిన ఆత్మరూపిగా నేను అక్కడ మీ మధ్యలో ఉంటానన్నా అన్నాడు. ఆయన వస్తే డేంజర్గా ఉంటుంది అది వ్యవహారం. హల్లెలూయా. మన మధ్యలోకి వస్తే వేరుగా ఉంటుంది. ఆత్మరూపిగా వస్తే మ్యాటర్ వేరు, భౌతికంగా వస్తే ఇంకేం లేదు. కానీ తర్వాత ఏం జరిగింది? కానీ ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను. వీళ్ళకి ఒక ఎగ్జాంపుల్ వివరిస్తాను మీకు. భూమి కంపించేటప్పుడు ఎంతమంది స్వయంగా అది కంపించేటప్పుడు విన్నారు? మేము విన్నాను చాలాసార్లు, విన్నాం 3-4 సార్లు 5-6 సార్లు. బయట ఎక్కడైనా కంపించేటప్పుడు టీవీలో కూడా చూశాను, అవునా? వినండి, ఇలా షేక్ అవుద్ది కదా భూమి, ఇలా షేక్ అవుతుంది, అవునా? ఇప్పుడు మనం కట్టుకునే పేక మేడల్లా కూలిపోద్ది. రిక్టర్ స్కేల్ పైకి ఎక్కువ వస్తే, పరిధి దాటి వస్తే, అది ఎంత పాయింట్ మనకు తెలియచావదు, కానీ ఎక్కువ వస్తే ఏమవుతాయి? అవునా? టపటపటపట, అవునా? దేవుడు మన మధ్యలోకి రాకుండానే ఆయన అలా చూసి, లేకపోతే ఇలా సంచరించి వెళ్ళిపోయినా, ఇలా సంచరించి వెళ్ళిపోయినా భూమి కంపించి మొత్తం వినాశనం అయిపోద్ది, ఏమీ ఉండదు అసలు ఇక్కడ. హల్లెలూయా. ఆయన సంచరిస్తే మాట చెప్పినా చాలు. అదే చెప్తానండి. ఇప్పుడు దేవుడు ప్రజల మధ్యలోకి రావడం, ఏలియా దగ్గర రావటానికి ఈ సూచనలన్నీ అక్కడ జరిగినాయి. ఏలియా ఇదంతా చూస్తూనే ఉన్నాడు. పెద్ద భూకంపం కలిగింది, అయినా రాలేదు. ఇవన్నీ జరుగుతుంటే ఎవడికైనా భయం ఏదండి అసలు అక్కడ? ఏలియా చూడండి ఎలా నిలబడ్డాడో రోషంతో. హల్లెలూయా. దేవుని కొరకు చూడండి ఎలా నిలబడ్డా. అంత విపత్తులు అక్కడ జరుగుతున్నా అక్కడే ఉన్నాడు. రాళ్ళు చిన్నాభిన్నముల శిలలు చెదిరిపోతూ ఉంటే, పెద్ద తూర్పుగా గాలి ఒకటి వస్తూ ఉంటే, ఏదో భూకంపం కలిగితే ఎవడన్నా పారిపోతాడు, కానీ ఆయన అక్కడే ఉన్నాడు. దేవుని స్తోత్రం. తర్వాత చూద్దాం. తరువాత మెరుపు పుట్టెను. ఏంటండి మెరుపు పుట్టెను? మీరేం చేస్తారు అసలు? ఇది మొత్తం కలిపి ఒకసారి ఊహించుకోండి. ఫస్ట్ గాలి, తర్వాత పర్వతాలు బద్దలైపోవటం, తర్వాత రాళ్ళు చిన్నాభిన్నములకు వెళ్ళిపోవటం, పెద్ద పెద్ద రాళ్ళు ఎగిరిపోవటం, అవునా? తర్వాత భూకంపం రావటం, తర్వాత మెరుపులు రావటం. ఎవరు వస్తే ఇదంతా జరిగింది? యెహోవా అలా సంచరించగా. ఇందాక మీకు చెప్తాను, ఇంకో మాట కూడా చెప్తాను. అందులో నిర్గమాకాండంలో మనం చదువుకున్నాం 33వ అధ్యాయంలోనే, కాదు 33 కాదు, నిర్గమాకాండంలో ఉంది. అదేంటంటే, ఆయన పరలోకం నుండి ఇలా దిగాడు సీనాయి పర్వతం మీద. దిగేటప్పుడు పర్వతం ఏమైందంట? కంపించిందని రాయబడింది. కింద ఉన్న కొండ కింద ఉన్న ఇశ్రాయేలీయులు భయపడిపోయి ఉడిగిపోయారు. బాబోయ్, నీ దేవుని ప్రత్యక్ష, నువ్వే మాట్లాడు దేవుడితో, మేము బతకాలంటే నువ్వు దేవుడితో మాట్లాడి, దేవుడు ఏం చెప్పాడు మాకు చెప్పు బాబు, లేకపోతే దేవుడు స్వయంగా మాతో మాట్లాడితే మేము చచ్చిపోతాం నాయన, నువ్వు మాట్లాడు దేవుడితో బాబు, మేము మాట్లాడి మేము చచ్చిపోయేటట్టు ఉన్నాం అని చెప్పేసి. అంటే దేవుని స్వరం, ఆయన ప్రత్యక్షత, ఆయన ప్రజల మధ్యలోకి వస్తే ఆ విధానాలు ఎలా ఉంటాయో ఇదిగో మనకు అర్థమవుతుంది లేఖనంలో. ఎంత మహాగణుడైన దేవుడు శరీరాన్ని ధరించొచ్చి, వాడేదో అంటే పడి, ఆడికి అడ్డం ఊరు పెరుగుతుంటే ఊడ విరిగించుకొని అని వస్తే పడి, శ్రమలు అనుభవించి, కొరడా దెబ్బలు తిని, యేసుప్రభు గారు ఇంత గొప్ప కార్యం ఇంతగా తగ్గించుకొని ఎందుకు అయ్యంటే, మనం రక్షణ పొందాలి. సర్వ మానవాళికి బాప్తిసాలు కావాలి. సర్వ ప్రజలందరికీ రక్షణ భాగ్యం కలగాలి. ఇంత అద్భుతమైన ఆశ్చర్యకరుడైన ఈ దేవుడు మన హృదయాల్లో నివసించాలనుకుంటున్నాడు. ఒక్కవేళ ఆ దేవుడే కోపగించి వస్తే, రేపు వచ్చేటప్పుడు ఎట్టయినా గొర్రెపిల్లగే రావట్లేదు కదండి యేసుప్రభు గారు, ఎట్ట వస్తున్నాడని రాయబడింది? యూదా
స్తుతి గోత్రపు సింహమా. హల్లెలూయా. యూదా గోత్రం స్తుతి సింహం, ఆయన సింహం వలె తండ్రి మహిమను ధరించిన వాడే, తేజోవాసుల పరిశుద్ధుల దేవదూతలందరినీ కూడా గుర్రాల మీద ఎక్కించుకున్నవాడై, ఆ గుర్రాల ముందు ఈయన కూడా సూర్య ప్రకాశం వంటి తేజో మహిమ కలిగిన వాడై ఆయన మధ్యాకాశానికి రానై ఉన్నాడు. ఆయన వస్తే మ్యాటర్ వేరుంటుంది. అప్పుడు ఆయన మధ్యలోకి వచ్చినప్పుడు రక్షణ లేని వాళ్ళు గుండెలు బాదుకుంటారు. అయ్యా అయ్యా అయ్యో అయ్యో, మేము ఎందుకు వినలేదు, ఎందుకు మేము రక్షణ పొందలేదు. గుండెలు బాదుకునే బ్యాచ్ ఉంటారు, సిద్ధపాటు లేని వాళ్ళు కూడా ఉంటారు. సరైన ఆత్మ సంబంధమైన సిద్ధపాటు ఉంటే ఆ బోర మోగిన సమయానికి మనం ఎత్తబడతాం. ఇక్కడ మెరుపు వచ్చింది, ఆ మెరుపు టైంలో కూడా ఈయన ప్రత్యక్షం కాలం. అంటే అలా వెళ్ళినందుకు ఈ బీభత్సం జరిగింది అక్కడ. కెన్ యూ రీడ్ ఇట్ కంటిన్యూషల్లీ? మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు ఒక స్వరము వినపడెను. అది మెరుపు ఆగిపోయింది. అప్పుడు ఇదంతా సైలెంట్ అయింది. ఆయన అలా వచ్చి వెళ్తే ఇంత బీభత్సం జరిగింది. కానీ ఏలియా అక్కడే ఉన్నాడు కదా. అప్పుడు దేవుడు అంటున్నాడు, మాట్లాడుతున్నాడు, ఏమని? ఏలియా, మిక్కిలి నిమ్మళమైన స్వరం, చాలా నిదానంగా. అసలు ఆయన మాట్లాడితే రేంజ్ ఎలా ఉంటుందో ప్రకటన గ్రంథంలో ఉంది. కానీ ఈ ప్రజలు తట్టుకోలేరు కనుక ఆయన స్వరం, ఆయన చాలా చిన్నగా మాట్లాడుతుంది. ఏమనంటే, ఏలియా. మిక్కిలి మెల్లనైన స్వరము ఆయనకు వినబడిందంట. చదువుదాం. ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని ఏం చేశాడు? దుప్పటితో ముఖాన్ని కప్పుకొని బయలుదేరి గుహవాగిట నిలిచెను. అంతలో ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. ఆగండి, పంపించింది ఎవరండి? వెళ్ళు, గుహ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి, నువ్వు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేయి, పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థన చేయి, నువ్వు నేను అక్కడ కలుసుకుంటాను అన్నాడు దేవుడు. ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు అని దేవుడు అడుగుతాడు. అప్పుడు నువ్వేం చెప్పాలి? ఏం చేస్తున్నానండి? ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన చేయడానికి వచ్చాను. దేవుడికి తెలియక అడిగాడా? అసలు మన విధానం ఏంటి? దేవుడు అడిగితే ఏం చేస్తావు? రేపు కళ్ళలో అడగచ్చు, వాక్యం ద్వారా అడగచ్చు, దర్శనంలో వచ్చి అడగచ్చు. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అసలు ప్రార్థన చేస్తున్నావా? నేను ప్రాంతానికి వెళ్ళానండి, మీటింగ్కి వెళ్ళాను. అక్కడంతా దేవుడు, నేను వెళ్ళి కూర్చున్న తర్వాత నేను ప్రార్థన చేసుకుంటానన్న ఆత్మలో దేవుడు నాకు స్వరం వినబడిందండి. అక్కడికి వెళ్ళి కూర్చున్నాక దేవుని స్వరం వినబడింది. నేను వింటా ఉన్నాను. ఏంటి ప్రభా? నా కుమారుడా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. ఇది చెప్పేవాళ్ళకి కానీ వినేవాళ్ళకి నాకు కాన్ఫిడెన్స్ 100% కన్ఫర్మ్ అండి నాకు. కానీ ఇదే మీకు ఎట్లా ఉంటుందంటే, దేవుడు ఎంతో మాట్లాడాలి, అది నీకు నచ్చితే ఏం, లేకపోతే తీసి పక్కన పడే. అది మాత్రం 100% ష్యూర్. అది అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకు ప్రభు అని ఆత్మలో మాట్లాడటం, ఆత్మలో దేవునితో మాట్లాడటం. ఎందుకు ప్రభు అంటే అంటాడు, ఇక్కడ నేను లేను అన్నాడు. స్టన్ అయిపోయానండి. కాసేపు నేను ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ పిలిచిన వాళ్ళేమో నేను వెళ్ళిపోతే వాళ్ళు నా తర్వాత నిందేస్తారు నా మీద, నేను వెళ్ళిపోతే. అలాగని ఇక్కడ కూర్చుంటే దేవుడు వద్దు, ఆయన లేకుండా నేను ఎందుకు ఇక్కడ అని చెప్పేసి అదొక బాధ. ఏం చేయాలి? చాలా పోరాటం జరిగింది. నన్ను క్షమించు ప్రభు అని చివరికి నేను ఆడే కూర్చున్నా, కానీ వెళ్ళలేకపోయాను. వాళ్ళు ఏదో అంటారు, భౌతికంగా బాధపడ్డా వాళ్ళు ఏమన్నా అంటారు. నేను అనవసరం ఎందుకు అతను వచ్చి వెళ్ళిపోయాడంటే ఆయన మధ్యలోనే. చివరికి ఆడ ఘనతలు, ఎవడు హెచ్చింపు ఆడు, ఎవడు సన్మానాలు ఆడు, ఎవడు శాలువలు ఆడు, ఎవడు దండాడు. అసలు అక్కడ యేసుప్రభువే లేడు. అసలు అంతా నాకు అర్థమైపోయి ముందే చెప్పాడు. ఎందుకే నేను లేని ఇక్కడ సన్మానమునకు పాత్రుడు ఆయన కాదు, అక్కడ యేసు అనే ఆ నామంలో అసలు అక్కడ ఉచ్చరణే రాలేదంటే నువ్వు అసలు ఏమంటావు? నువ్వు చెప్పండి. ఇక అర్థమైందా? బుర్ర పిచ్చెక్కిపోయింది నాకు. నిజమే ప్రభా, అంతవరకు నాకు అయిపోయేదాకా అసలు అక్కడ ఏ మహిమ లేదు, దేవుడే మహిమ పరచబడలేదు అక్కడ ఆ కూడికలో. నాకు అలా అనిపించింది, ప్రభు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నమాట వాస్తవం, కానీ ఇది కరెక్టే, ఆయన ఇక్కడ లేడు ఇక్కడ అర్థమైపోయింది నాకు. అందరూ జనాలు ఎవరు సేవకులు, మళ్ళీ కూడికి ఎక్కువ సేవకులు అక్కడ మొత్తం. ఎవరికి విశ్వాసులు అందరూ సప్పట్లు కొట్టే బ్యాచ్ అయ్యారు.
వీళ్ళేమో చెప్తా ఉన్నారు ఘనతలు సన్మానాలు, ఏది పిచ్చి పనులు. వెళ్ళి గుహవాటికి నిలివంటే నిలిచాడు, పోయి స్వరం వినపడింది. ఏంది నువ్వు ఎక్కడ ఉన్నావు, ఎందుకు వచ్చావు, అసలు నువ్వు వచ్చిన రీజన్ ఏంటి, ఇక్కడ దేనికి వచ్చావు అయ్యా అని ముఖం కప్పుకొని దుప్పటి చేత అడుగుతున్నాడు, దేవునితో ప్రార్థన చేస్తున్నాడు. ఎంత హానర్గా, ఎంత ఒబీడియన్స్గా లోపడుతున్నాడు, దేవునికి ఎంత లోపడుతున్నాడు ఏలియా. దేవుడు ఏమన్నాడు చదువుదాం. అందుకతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. ఒక ఇన్ఫర్మేషన్ నీకు తెలియాలి, ప్రజలు ఏమవుతున్నారు. సేవకులు కూడా, మేము కూడా ఆలోచిస్తాం, ఈ సేవకులు, ఈ విశ్వాసులు ఏమవుతున్నారు, ఈ ప్రజలు ఏమవుతున్నారు, అసలు ప్రార్థన చేసుకుంటున్నారా లేదా. ఒక ఇన్ఫర్మేషన్ ఏలియా దగ్గర ఉంది. ఏంటంటే నీ జనులు పాడైపోయారు, విగ్రహారాధన చేస్తున్నారు నీ జనులు, రెండు రకాలుగా ఉన్నారు, పడిపోయారు. నువ్వా దేవుడు వాళ్ళ అనే డైలమాలో ఉండిపోయారు. ఏంటి ప్రభువా, ఏంటి మ్యాటరు, ఇట్లా అయిపోయారు, ప్రజలంతా పాడైపోయారని ఒక ఇన్ఫర్మేషన్ ఏలియా దగ్గర ఉంది. దేవుడితో అదే చెప్తున్నాడు, నీ జనులు పాడైపోయారు. తర్వాత సైన్యములకు అధిపతి యెహోవా కొరకు మహారోషము గలవాడని నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా. చూసారా, వారు ఎవరున్నారంట, ఎవరి కొరకు నిలబడ్డాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా కొరకు నేను ఒక్కడనే రోషంతో అనే మాట మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అది ఎందుకు వాడాడు అక్కడ అంటే దేవుని కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా నిలబడటానికి శ్రమల్లో కూడా ఉండాలంటే ఆత్మ సంబంధమైన ఒక రోషం, లేకపోతే ఒక మంట గుండెలో ఉండాలి. దేవుని స్తోత్రం. అదే దేవుల్లో నిలిచేలా చేస్తుంది, దేవుని కొరకు నిలిచేలా చేస్తుంది. హల్లెలూయా. మండేవాడు ఎలా ఉంటుందండి స్వభావం, ఏయ్ నువ్వు చేయుచున్నది తప్పు అని రాజుల్ని గద్దించగలిగిన అభిషేకమో బాప్తిసమిచ్చి యోహాను గారికి ఉంది. హల్లెలూయా. వెళ్ళి గద్దించాడా లేదా హేరోదుని, నీవు చేయుచున్నది ఏమిటి, నీ సోదరుడు భార్యతో నువ్వు చేరదీసి నీ దగ్గర పెట్టుకుంటే అంత దారుణం, అది ఎంత పాపాన్ని ఖండిస్తాడని అభిషేకం కలిగినోడు, ఆత్మలో రోషము కలిగినోడు పాపాన్ని ఖండిస్తారు. ఎన్ని లేకుండా ఏదో అందరూ ఇటోళ్ళు వెళ్ళిపోతారేమోనండి, అందరు వెళ్ళిపోతారు, అట్ట కఠినమే బాగా చేయకూడదండి, అంత హార్డ్గా చెప్పకూడదండి, మా నాయకుడు కూడా కొంచెం హార్డ్నెస్ తగ్గించుకుంటే మంచిదండి. ఓహో మీకు వందనాలు. తగ్గించుకునేది ఏమి లేదు, యేసు రక్త విజయం. పాపాన్ని పొడిసే పనిలో లేకపోతే అది నీ మీద వెలుబడి చేద్దరా నాయన. హల్లెలూయా. అసలు పవిత్రత గురించి ఒక మాట చెప్పాడు అపోస్తలుడు పౌలు గారు తిమోతి గారికి హెచ్చరిక చేసి, ఎవరిని నెత్తి మీద పెడితే ఆ నెత్తి మీద చెయ్యేసి ప్రార్థన చేయబాబకయ్యా, పరుల పాపాల విషయంలో పాలివాడు కాకుండా ఉండి జాగ్రత్త పడమన్నాడుగా. మళ్ళీ అదే పౌలు, నీలో ఉన్న ఆత్మీయ వరములను నువ్వు రైజప్ చెయ్యాలా, వెలిగించాలా, వాటిని బాగా వాడాలన్నాడు ఆయనే. హల్లెలూయా. అన్ని విషయాలు జాగ్రత్త అవసరం. ఎవడి మీద నెత్తి మీద చేయబెట్టాలి అది కూడా తెలుసుకోవాలా, ఎవడి మీద పెట్టకూడదు కొంచెం గ్రహింపు ఉండాలా సేవలో. హల్లెలూయా. నెత్తి మీద పడితే అలా ఆత్మలో ఎదిగిన వాళ్ళ కాదు, అది కూడా చూడాలి. అలాగని అసలు చెయ్యాల్సిన చోట చేయకుండా మేలకుండా ఉంటే కూడా డెలివరెన్స్ రాదు మళ్ళీ. హల్లెలూయా. ఆత్మ నడిపింపు చేత వెళ్ళాలి. దేవుని స్తోత్రం. ప్రజ్వలింపజేయాలి వరాలని. హల్లెలూయా. ఇక్కడైనా ఏలియా అంటున్నాడు, నీ ప్రజలు ఎలా అయిపోయారు, దీని సంగతి ఏంటి అన్నాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు చదువుదాం. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, ఏంటంటే నీవు మరలి అరణ్య మార్గమున దమస్కమునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయుము. ఇశ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుము. నీకు మారుగా ప్రవక్త అయ్యుండుటకు అబెల్మెహోలాయుడు అయిన షాపాతు కుమారుడైన ఎలీషాకు పట్టాభిషేకం చేయుము. ఇశ్రాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకొని వారిని యెహూ హతము చేయును. యెహూ యొక్క ఖడ్గమును తప్పించుకొని వారిని ఎలీషా హతము చేయును. అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకయు నోటితో దాని ముద్దు పెట్టుకొనకయు నుండు 7,000 మంది నాకు ఇంకనూ మిగిలియుందురు. దేవుని స్తోత్రం చెప్పండి. రోషంతో మిగిలిన వాళ్ళు ఎంతమంది ఇప్పుడు? ఏలియానా మిగతా 7,000 మంది కూడా ఉన్నారా? 7,000 మంది ప్రభు కొరకు ఉన్నవారు, బయలుకు మొక్కని వాళ్ళు, దాన్ని ముద్దు పెట్టుకొనని బ్యాచ్ పరిశుద్ధులు ఉన్నారు.
పరిశుద్ధులు ఉన్నారు, ఇంకా 7,000 మంది ఉన్నారంట. ఓ ఏలియా భయపడక, నువ్వు అక్కడవే కాదులే, ఇంకా 7,000 మంది ఉన్నారు. కానీ ఏలియా ఉన్న ఆత్మీయ రోషం ఏంటంటే, నేను ఒక్కడనే ఉన్నా, నీ కొరకు నిలబడ్డాను అనే మాట. దేవుని కొరకు నిలబడేవాడు కావాలండి. పరిచర్యకి, సంఘాలకి, సేవంతటికి నేనున్నానన్నా, ఇదిగో నేనున్నాను ముందుకు వచ్చేవాళ్ళు కావాలి. స్త్రీలు ఎంతవరకు వస్తారు? కొంతవరకే. పురుషుల్లో కూడా కావాలి, యవనస్తుల్లో కూడా రావాలి. దేవునికి స్తోత్రం. అలా వస్తే పరిచర్య ఇంకా ఆశీర్వదించబడుతుందండి. మందసము సాగినప్పుడు ఇశ్రాయేలీయులందరూ సాగారు, ఆయన వెంబడి వెళ్ళాలి. మందసం ఆగినప్పుడు అందరూ ఆగాలి. లెట్స్ గోయింగ్ టు రీడ్. చాలు, సంఖ్యాకాండం. ఆయన మన మధ్యలోకి వస్తే, చెప్పిన మాట వినపతిందా చెప్పే కదా, అదంతా వేరుంటుంది. ఆయన మన మధ్యలో వచ్చి ఆశీర్వాదకరంగా ఒకటి ఉంటుంది. హల్లెలూయా. నీకు ఎలా రావాలని కోరుకుంటారు అందరు తెలిసి చెప్పనా? ప్రభు మమ్మల్ని ఆశీర్వదించడానికే రావాలి. ఆమేన్, హల్లెలూయా. దానికి ఫిక్స్ అయిపోతారు. గాక, అవును గాక, దీవించును గాక, ఆమేన్ ఆమేన్. గాకాలకి గాక 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 దానికి ఫిక్స్ అయిపోయారు. ప్రభు నేను శపించును గాకంటే ఆమేన్ అని అంటావు, దానికి కూడా గాక ఉంది కాబట్టి. ఓరు బాబు, ఏం మనుషులండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయం, కాదు 12వ అధ్యాయం. ఒక నిమిషం ఉండండి బాబు, నా బైబిల్ అంతే. 12వ అధ్యాయం 3 లేదా 3 నుంచి చదవండి. యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఈ మాట ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు దేవుడు. సరే చదవండి. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షము గుడారమునకు రెండని హఠాత్తుగా మోషే, అహరోను, మిరియాములకు ఆజ్ఞ ఇచ్చాను. ఇక్కడ ఏమన్నాడు? మోషే, అహరోను, మిరియాములకి హఠాత్తుగా అనే మాట మీరు నోట్ చేసుకోవాలా. చెప్పండి ఏంటిది? హఠాత్తుగా. నా విచ్చు హఠాత్తుగా అంటే తెలుగులో హఠాత్తుగా అంటేనే దాని మీనింగ్ అర్థమైపోద్ది. ఇంకా అంటే అంటారు ఏంది పాస్టర్ గారని మీరు అడగచ్చు నన్ను. ఇంకో మీనింగ్ చెప్తే దానికి మీకు అర్థమవుద్ది. హఠాత్తుగా అంటే అనుకోకుండా దేవుడు పిలుస్తాడు ఈ టైంలో అని ఎవరు అనుకోలే. హల్లెలూయా. వీళ్ళు ఆ మోషే మీద కొంతమంది ఒక సంఘంగా ఏర్పడి 250 మంది పైన ఏర్పడి విరోధంగా ఏర్పరచబడ్డారు. అవునా? ఇప్పుడు దేవుడు మోషే మీద తిరుగుబాటు చేసిన ఆ ఇశ్రాయేలు నిమిత్తమై మాట్లాడటానికి గుడారంలోకి వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏమంటాడే, హఠాత్తుగా వచ్చి మోషే, అహరోను, మిరియాములకు చెప్పాడు, మీరు అర్జెంటుగా నా సన్నిధికి రండి, నేను మీతో మాట్లాడాలి రండి అంటే వాళ్ళు అక్కడి నుంచి పాళెంలో నుంచి గుడారం దగ్గరికి వచ్చారు. హల్లెలూయా. ఇప్పుడు గుడారం దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళంతా ఆ ముగ్గురిని దేవుడు ఎట్లా పిలిచాడు? హఠాత్తుగా, అనుకోకుండా, అకస్మాత్తుగా దేవుడు వాళ్ళని రమ్మన్నాడంట. మాట్లాడాలి రండి అన్నాడు. దేవుడు ఎంత సమీపంగా ఉన్నాడు కదా. నేను అనుకుంటా ఉంటా, పైన మేఘం ఉండి, ఈ పరిచర్య మీద పైన మేఘం ఉండి, ఆ మేఘంలో ఆయన ఉండి వచ్చే వాళ్ళందరి సంగతి తేల్చెత్తే బాగు లెక్క. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మో, పైన దేవుడు అసలు అప్పుడు ఎట్టుంటారు జనం? పాపం చేయ పూనుకున్నోటికి ఈ చర్చికి రాడిగాడు. హల్లెలూయా. ఆయన అవన్నీ మరుగుపరిచి ఆత్మరూపిగా ఉన్నాడు కనుక పాలుదాత పిల్లి ఎవడు చూడలేదు అనుకున్నట్టుగా పాపం చేసేస్తున్నారు జనాలు. ఎవడు నన్ను చూడలేదు అనుకుంటుందంటే, హరి నాయన పరమనున్న దేవుడు సోత్రరా బాబు, ఆ భయం కలిగి ఉంటే చాలు. హల్లెలూయా. ఆయన చూస్తున్నాడని తెలుసుకున్న వాళ్ళు పాపం చేయరు, ధైర్యంగా ఉంటారు, హృదయాన్ని భద్రంగా కాపాడుకుంటారు. ఆమేన్ అని చెప్దాం. ఇప్పుడు హఠాత్తుగా దేవుడు ఎవరిని రమ్మన్నాడు? మాట్లాడాలి రండని మోషే, అహరోను, మిరియాముని ముగ్గురిని పిలిచాడు. ఇప్పుడు ఈ ముగ్గురు అక్కడికి వచ్చారు. రాగా యెహోవా మేఘస్తంభములో నుండి దిగి, అదిగో ఆ మాట ఇందాక హఠాత్తుగా అనే మాట, ఇప్పుడు దిగి అనే మాట. ఆయన మన మధ్యలోనికి దిగి అంటే అసలు ముందు ఆడున్నాడు? ఆయన మేఘంలో ఉన్నాడు. ఆయన ఎక్కడికి దిగాడు? మేఘంలో నుంచి ఇలా అగ్ని మధ్యలోనే దిగి అతి పరిశుద్ధ స్థలమైన కరుణాపీఠం దగ్గరికి, మందసం దగ్గరికి వచ్చేసాడు. హల్లెలూయా. ఆయన దిగి
ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నిలిచి ఆ, అహరోను మిర్యాములను పిలిచెను. ఇప్పుడు ఎక్కడున్నాడు ద్వారం దగ్గర అంటే? ఇప్పుడు మీరండి ఎక్కడున్నాడు? అసలు మాట్లాడటమేమో కరుణాపేట నుంచి మాట్లాడుతూ ఉంటాడు అప్పుడప్పుడు, మాట్లాడాలనుకున్నప్పుడు, ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు. కానీ ఈ సందర్భం మీరు చూస్తే గుడారం దగ్గర ఉన్న ద్వారం దగ్గరకు వచ్చాడంట. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు. నిలబడ్డాడు, కానీ ఆ నిలబడిన వ్యక్తి ఒక వ్యక్తిగానే పవర్ఫుల్గా మహాప్రకాశమానంతో ఆయన పైనుంచి ఇలా కిందకి దిగాడంట. గుడారం దగ్గర ఉన్నాడంట, ప్రత్యక్ష గుడారం దగ్గర దేవుడు. అసలు అది ఎంత భాగ్యం కదా. మాట్లాడరేమండి, స్వయంభవుడైన దేవుడు తాను దిగాడంట అక్కడికి. గోడారపు వాకిట ఆయన నిలిచి వాళ్ళ ముగ్గురిని పిలిచాడంట. ఇప్పుడు చెప్పండి, ఈ నాలుగు కూడా చూస్తున్నారుగా. అరే దేవుడు దిగొచ్చి ఇక్కడ ఉన్నాడు, మనం అనవసరంగా వ్యతిరేకంగా ఏం చేయకూడదురా బాబు అని భయం ఉండదండి వీళ్ళకి, ఇశ్రాయేలీలకి. ఆయన స్వయంభవుడైన వాడు గుడారపు వాటికి ఇటు దగ్గరకు వచ్చాడంట. అక్కడి నుంచి దిగాడు యేసు ప్రభువు, దిగాడు అక్కడికి. ఆయన మహాప్రకాశమానమైన మొహంతో అక్కడ ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు గుడారం దగ్గరకు వచ్చారు. వీళ్ళు ముగ్గురు ఎలా చూస్తున్నారంట చెప్పండి అయ్యా. అసలు ఆ సీన్ వేరుగుంటుంది. హల్లెలూయా. గమనించారా మీరు? గుర్తించారా? అసలు నేను అర్థమైందా? గుడారపు వాకిట ఎవరున్నారు? అవునా? ఆయన ఎలా ఉన్నాడు? అగ్ని స్వరూపుడుగా ఉన్నాడు. అవునా? ఇప్పుడు ఈ ముగ్గురు ఎవరి దగ్గరకు వచ్చారు? యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. అవునా? ఇప్పుడు మాట్లాడుతున్నాడు దేవుడు. చదవండి. వారిద్దరూ రాగా, ఇప్పుడు ఆయన మధ్యలోకి వచ్చాడు, ప్రజల మధ్యలోకి దేవుడు. వారు రాగా, ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త యుండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. ఒకవేళ ప్రవక్త ఎవరైనా మీతో ఉంటే కళ్ళ వచ్చి మీతో మాట్లాడతాను నేను అని అంటున్నాడు. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. అంటే ప్రవక్త కంటే ఎక్కువ. హల్లెలూయా. అంతే కదండి. మాట్లాడరేవరా? అర్థం కాలేదా? మీలో ఎవరైనా ప్రవక్త ఉంటే ఆ ప్రవక్తతో నేను కళ ద్వారా వచ్చి మాట్లాడతాను, ఏదో రకంగా ప్రవక్త కాబట్టి కళ ద్వారా ఇంకేదో రకంగా మాట్లాడతాను. కానీ నా మోషే అట్లాంటి వాడు కాదు. ఇంకా అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. గట్టిగా స్తోత్రం చెబుతాం అందరం. హల్లెలూయా. నమ్మకమైన సేవకులు కావాలి ఆయన కాడి మోయటానికి. నమ్మకమైన విశ్వాసులు కావాలి ఆయన పరిచర్య చేయటానికి. ధూపం వేయటానికి నమ్మకస్తులైన వారు కావాలి. ఎవ్రీడే ప్రార్థించే వాళ్ళు కావాలి ఆయన పరిచర్యకి. నా ఇల్లంతటిలో అన్నాడండి దేవుడు అక్కడ. కారణం ఆయన మీద తిరుగుబాటు చేసిన కొంతమంది జనానికి బుద్ధి రావాలని మాట్లాడాను ఆ మాట. తిరుగుబాటు చేస్తారా సేవకుడి మీద? ఎంత దారుణమైన విషయం అండి అసలు ఇది. ఇప్పుడు చూడండి, ఇందులో ఆయన దిగి వారితో మాట్లాడినప్పుడు ఆయన ఇచ్చిన సాక్ష్యం, మోషే నా ఇల్లు అంతటిలో నమ్మకమైన. నా ఇల్లు అన్నాడు ఆయన. నా ఇల్లు అంటే గుడారము, ప్రత్యక్ష గుడారము. గుడారం అనగా సేవ. నా సేవ అంతటిలో మోషే నమ్మకమైన వాడు. అంతకంటే ఏం కావాలి చెప్పండి? నేను చాలామంది ఇప్పటి వరకు సేవకుల్ని ప్రభు మహాకృపలో చూడగలిగానండి. కానీ చాలామంది సేవకులు వారిలో కూడా కాస్త లోకపరంగా ఉన్న వారిని కూడా నేను చూశాను. కానీ నమ్మకస్తులైన వారిని కూడా చాలామందిని చూశానండి. వారు నమ్మకంగా సేవ చేయటాన్ని బట్టి దేవుడు వారి సేవను విస్తరింపజేసి ఆశీర్వదించి అనేక ఆత్మలను అప్పగించారండి. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అసలు ప్రార్థనే సేవగా చేసిన సేవకులు కూడా ఉన్నారంటే నమ్ముతారా మీరు? ఉన్నారు. ప్రార్థనే ఒక సేవ అంతే. నేను ఎగ్జాంపుల్గా ఒక మాట చెప్పాను, పాయింట్అవుట్ చేయలేదు కానీ అదే పాయింట్లో ఉండి మాట్లాడుతున్నాను. సమూయేలు ప్రవక్తగా ఉండిన కాలములో మందసం ఎక్కడుందండి? శత్రువుల దగ్గర ఉందండి. ఏది ఎన్నిసార్లు చెప్పినా మీకు అసలు రే. సమూయేలు ప్రవక్తగా ఉండిన కాలములో ఆయన గిల్గాలు దగ్గరికి, సో 2-3 ప్రాంతాలకు ఆయన తిరిగాడండి సేవ చేయడానికి. ఆయన ఉన్న ప్రాంతాల్లో అక్కడ మందిరం లేదండి, గుడారంలో ఆ సమయాల్లో మందసం లేదండి వాళ్ళ దగ్గర. కానీ సమూయేలు ఒక మందసంలా పనిచేశాడండి అక్కడ. ఇశ్రాయేలీయులందరికీ మందసం అక్కడ లేకపోతే ఆయనే ఒక మందసంగా పనిచేశాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక సేవకుడు చేసే ప్రార్థనకి, ఆ ప్రభావానికి ఆ ప్రాంతం కదిలించబడాలండి. ఆమేన్.
ఆ ప్రాంతం కదిలించబడాలి తానున్న చోట. హల్లెలూయా. వచ్చిన వాళ్ళకి చెప్పుకుంటే రాని వాళ్ళు లేత లేదు, ఇది ఇంతేనా సేవ ఇక అంతా అనకుండా ఈ సేవకుడు బలమైన సమర్పణలోకి వచ్చి ప్రార్థన విజ్ఞాపనలు చేస్తా దేవునికి ప్రతిష్ఠించబడి అసలు పాపంగా లోకం వైపు చూడకుండా తాను దేవుని మందిరంలో ప్రతిష్ఠించుకొని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉంటే ఆయన యొద్దకు అనేక మంది ఆత్మలు దేవుడు పంపుతూ ఉంటాడు, షేక్ చేస్తాడు. ఆ ప్రాంతం మొత్తాన్ని ఆ సేవకుడు ఆధీనం చేస్తాడు దేవుడు. అలాంటి బలమైన కార్యాలు చేస్తాడు. ఇప్పుడు ఇందులో నమ్మకమైన వాడు మోషే. మరి నువ్వు అరుణా నిద్రపోయినట్టుందా, జ్వాలపడినట్టుందా? వినండి తల్లి, నమ్మకమైన వారిని దేవుడు ఎతుకుతున్నాడంట సింహాసనం నుంచి. ఆ వెతికే వాళ్ళు నువ్వు ఉన్నావా? ఆయన వెతికితే నువ్వు 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 సెలెక్ట్ చేయబడాలి, నువ్వు ఎన్నిక చేయబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత చదువుదాం. నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. చూసారా, దేవుడితో మోషేతో వారి మధ్యలోకి వచ్చి ఎలా మాట్లాడుతానంట? ఏదో రహస్యంగా మాట్లాడలేదు. గూఢభావాలంటే రహస్యంగా సీక్రెట్గా మాట్లాడలేదు, నేను మర్మాలతో మాట్లాడలేదు, డైరెక్ట్గా ముఖాముఖిగా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అది మోషేకి చెప్తున్నాను అన్నాడు. హల్లెలూయా. అతడు యెహోవా స్వరమును నిదానించి చూచును, కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడది లేదనెను. ఇప్పుడు ఈ రివర్స్ మాట్లాడింది ఎవరు అక్కడ? రివర్స్ మాట్లాడింది ఎవరండి? నేను మీకు చాలాసార్లు ఈ వాక్యాలు చెప్పాను. సొంత రక్త సంబంధికులే విరోధులుగా మాట్లాడితే బయటోళ్ళు మాట్లాడరా? మాట్లాడతారు. వాళ్ళకి హక్కు ఉంది. హల్లెలూయా. వాళ్ళకి హక్కు ఉంది, మాట్లాడతారు. సొంత ఇంట్లో వాళ్ళే పాపం, సొంత అక్కే మిరియం, సొంత అన్నే అహరోను, ఒకే ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం దేవుని సేవకి అర్పించబడ్డారు. వీళ్ళే వ్యతిరేకంగా మాట్లాడుతుంటే మోషే ఏం చేస్తాడు? దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా మీరు ఎందుకు భయపడలేదు? మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, నేను ఎన్నుకున్నాను ఆయన్నే. మీరు ఎందుకు ఎట్టదిట్టంగా మాట్లాడుతున్నారు? ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? మీరు ఎందుకు భయపడలేదు? మోషేకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కదా, మీరు ఎందుకు భయపడలేదు అంటున్నాడు వాళ్ళని. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఇలా మాట్లాడుతుంది ఎవరి మధ్యలోకి వచ్చి మాట్లాడుతున్నాడు? డైరెక్ట్గా వీళ్ళ మధ్యలోకి వచ్చి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వీళ్ళకి ఏం పట్టాలా? అనవసరంగా మాట్లాడాం మనం. సరే, తర్వాత ఏమైంది? యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను. చాలు, అద్భుతమైన మాట ఇది. దీన్ని వివరించి నేను ముగించేస్తాను. తల వైపు చూడండి. యెహోవా కోపం ఎవరి మీదకి వచ్చిందంట? ముగ్గురున్నారు అక్కడ. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా అక్కడి నుంచి యెహోవా వెళ్ళిపోయాడంట. అంటే దేవుడికి ఆయన ఏమి ఇట్లా అయిపోవును గాక, నీకు కుష్ఠవ్యాధి వచ్చును గాక, లేకపోతే నువ్వు పోతావు, నువ్వు అది ఇది ఆయన నోటి నుంచి రానవసరలా. ఆయన కోపడి వెళ్ళిపోయాడంట. ఆయన కోపమే వీళ్ళకి కుష్టు తెచ్చేసింది. గాడ్స్ యాంగ్రీనెస్, దేవుని కోపం. కోపపడి వెళ్ళిపోయాడంట ఆయన. అక్కడి నుంచి కోపపడి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతే మిరియాముకి తెల్లని కుష్ఠరోగం వచ్చింది. అహరోను యాజకుడు కాబట్టి కుష్ఠరోగంతో ఉంటే సేవ చేయడానికి కుదరదని దేవుడు ఆ కుష్టిని ఎవరికి ఇచ్చాడు? మిరియాముకి ఇచ్చాడు. కుష్టితో సేవ చేయడం కుదరదు. ప్రత్యక్ష గుడారం అభిషేకించబడ్డాడు. అప్పటికి దేవుని సేవార్థమే ఏర్పాటు చేయబడ్డాడు కదా. అలా ఏర్పాటు చేయబడినాడు. కుష్టు వ్యాధి రాకూడదు, వాళ్ళ పరిచర్యకి ధర్మం జరిగించేవాడు. అందుకని దేవుడు ఈ పక్కనే ఉన్న మిరియామికి ఆ కుష్టు రోగం వచ్చినది. అసలు ఆయన కోపగించి వెళ్ళిపోతేనే శిక్ష వచ్చేసింది. ఇక్కడ ఆయన పలానా రావాలని ఏం చెప్పలేదు. ఆయన కోపం పుట్టించబాకండి. హల్లెలూయా. అలా జరిగింది. ఇప్పుడు అలా జరిగితే తెల్లని కుష్ఠరోగం వచ్చింది కదా, ఆయన వారి మధ్యలోంచి వెళ్ళిపోయాడంట. దేవుడు లేడికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా వైపు చూడండి, ముగ్గురు అందరూ నా వైపు చూడండి. మోషే, అహరోను, మిరియాం, వీళ్ళిద్దరూ టర్న్ చేసి ఇలా ఏం వైపు చూశారు. తెల్లని కుష్టు గలిదిగా మారిపోయింది. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎందుకు గుడారంలోకి రాలేదు?
గుడారంలోకి దేవుడు ఎందుకు వచ్చి మాట్లాడలేదు? లోపలికి వచ్చి ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే ఈమెకి రాబోయే శిక్ష ఏదో దేవుడికి ముందే తెలుసు. ఏంటా శిక్ష? కుష్టు కలిగిన వాళ్ళు మందిరంలో, అది ప్రత్యక్ష గుడారం, అందులో ఉండవు. అందుకని దేవుడు ద్వారం దగ్గర నిలబడి మాట్లాడి పంపించేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కుష్టు రోగుల్ని, మీకు ఇది ఐ థింక్ ఉజ్జియా కూడా ఏం చేశాడు? మహాగర్వంతో ధూపం వేసేది ఎట్టా అసలు? ధూపం అంటే తర్వాత చెప్తాలే, మీకు తెలుసు ప్రార్థనని. ధూపవేదిక ఏదో ఎవరికి చూపించి పెట్టాము, అక్కడ ఇడిపోయింది అది. ధూపవేదిక ఇలా గోల్డ్తో ఉంటుంది, అవునా? ఇది కాదు, ఇలా వేసేది ఒకటి ఉంటుంది, చైన్తో ఉంటుంది, అంత చెంబులాగా ఉంటుంది. దాంట్లో నిప్పులేసి ధూపం వేస్తారు. ధూపం రకరకాల ధూప ద్రవ్యాలు ఉంటాయి. అది వేసి ఇలా పరిశుద్ధ స్థలంలో ఇలా అనేవాళ్ళు. ఇప్పుడు ఈ ఉజ్జి అది తీసుకొని వెళ్ళి మహాగర్వంతో అని రాయబడి ఉంటుంది అక్కడ. వీడి గర్వంతో ధూపం వేస్తేట, ప్రభు ధూపం వేసి కొంతమంది చెప్తున్నా, ప్రభు నువ్వు నాకు ఇచ్చిన అన్నిటిని బట్టి స్తోత్రం. ప్రార్థనలో గర్వం కనపడకూడదు. హల్లెలూయా. ప్రార్థనలో ఒబీడియన్స్ కనపడాలి. హల్లెలూయా. చెప్పండి, ఏం కనపడాలి? అయ్యా నీ దాసుడనైనా నేను నీ సన్నిధికి వచ్చానయ్యా, ఈ అల్పదాసును ఒకసారి కరుణించి కటాక్షించి మా ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకే ఫలము దయచేయని దీనులుగా మనం ఆయన దగ్గర చేరాలి. అట్టే ఏం లేకుండా కొంతమంది రోషగాళ్ళ ప్రార్థన వినాలండి. అందుకని చెప్తున్నాను, మీరు వినకపోతే వినకపోయారు, నేను చాలా విన్నా అట్లాంటి మహాగర్వముతో. రాగండి, అక్కడ దాదాపు ఒక 70 మంది యాజకులు ఉన్నారు. వాళ్ళు చేసే పని అది, నీకెందుకయ్యా? ఈ పరిశుద్ధులు, ఈ శాస్త్రులు ఉన్నారు అక్కడ, వాళ్ళు ఈ పరిచర్య చేసే పరిచారకులు ఉన్నారు, పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు అక్కడ, ధూపవేదిక వేసే సేవకులు ఉన్నారు. ఇది ఆయన తీసుకొని పోతుంటే వీళ్ళు వచ్చి, రాజుగారు మీరు ఆగండి, మీరు చేయకూడదు ఆ పని, మేము కాదు, ఇంకా యాజకులు ఉన్నారు, 70 మంది ఉన్నారు, వాళ్ళు చేసే పని ఇది, మీరు ఆగండి రాజా అనే లోపు వాళ్ళు మహాగర్వంతో కోపంగా వాళ్ళని చూసి అని ధూపపీఠం ఎక్కిండంట. ధూపం వేసి ధూపపీఠం ఎక్కాడంట. అలా ఎక్కి ఇలా పట్టుకొని యారా గర్వంతో ప్రార్థన చేస్తే చేరిద్దా దేవుడి సన్నిధికి? నీకు విషయం చెప్పనా? అదే ఎగ్జాంపుల్గా దానికి సంబంధించిందే కొత్త నిబంధన ప్రభు మనకు చెప్పారు. ఏంటంటే మత గురువు సుంకరి ప్రార్థన. అవునా? సుంకరి ప్రార్థన ఎట్ట చేశాడు? మత గురువు ఎట్ట చేశాడు? మత గురువు చెప్పింది ఏంటి? ప్రభువా వారంలో 2 సార్లు నేను ఉపవాసం ఉంటున్నాను, నా రాబడి అంతట్లో 10% నీకు ఇస్తున్నాను, ఇదిగో ఈ సుంకర వలె లేనందుకు నీకు స్తోత్రం. ఏంది ప్రార్థన? ఆయనతో నీకెందుకండి? నువ్వు చర్చికి వచ్చావు, నీదేదో నీ బాధ నువ్వు చెప్పుకోరాదు. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడంట, అది చెప్పాలంట. నేను రాబడింట్లో అందరూ చప్పట్లు కొట్టండి, మందిరానికి నేను 10,000 ఇస్తున్నాను, కొట్ట చప్పట్ల అయ్యగారు రాయండి, ఇదిగో నేను ఫ్యాన్ తెచ్చాను, ఫ్యాన్ మాత్రం అయ్యేతో పేర్లు కనపడవు. మరి ఎందుకు ఇచ్చావురా చర్చికి? పలానా పేరు రాయి, మార్తమ్మ, మరియమ్మ, లాజరు, ఇంకా వీళ్ళని దేవుడి పేర్లు మళ్ళీ తిరగకూడదు. చిచ్చేయి బాగు పాస్టర్ గారు కనపడ పేర్లు, మళ్ళీ వీళ్ళు మేము ఈ ఫ్యాన్ కింద కూర్చుంటాం, ఫ్యాన్ ఎత్తే పేర్లు కనపడవు. డంబాలు అతిశయాలు అన్నీ చేసినవి మొత్తం కనపడాలంట. మేము పరిచారకులకి సేవకులకి ఎంతో సేవ చేస్తున్నాం, మా గురించి చెప్పరే? ఏం చెప్పేది, ఆయన చూస్తున్నాడుగా పైన. హల్లెలూయా. మా భోజనాలు చేస్తున్నారా, దానికి ప్రతిఫలం కావాలా? మేం చెప్పాలి, మేము ప్రార్థన కూడా చేస్తాం, ప్రతిఫలం ఆయన ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు చేపలు తీసింది 10 మంది కనపడాలా, వాళ్ళు ఎవరన్నా చూస్తారో అప్పుడు తీస్తూ ఉంటారు. అమ్మో ఎంత దీనురాలు! ఆళ్ళకి కనపడాలని సేవ చేయటం ఏంది, ఆళ్ళకి కనపడాలని ప్రార్థన చేయటం ఏంది? పిచ్చి పనులు. నేను చిచి అలాగదు. మనం నిజంగా సమర్పణ మన గుండెలో ఉండాలి. ఆ సమర్పణ మన హృదయంలో వచ్చేయాలి, మనం చేయాలి. లోపల చెయ్యాలని మనసు వచ్చేయాలి. అసలు అది ఉంటే బాత్రూంలో అయినా గడుగుతాడు, తిని చెప్పకపోయినా గడుగుతారు. హల్లెలూయా. ఈ సమర్పణ లేవు కొంతమందిలో, ఈ కనపడవు. సరే ముగించేద్దాం. ఇప్పుడు ఇందులో ఈవిలో ఏమున్నాయి? కుష్ఠవ్యాధి వచ్చింది, అవునా? ఇప్పుడు ఈ కుష్ఠవ్యాధిని ఏం చేయాలి? ఎవరు స్వస్థపరిచేదిగా? దేవుడే. దిక్కెవరు? రోగం వస్తే దేవుడే దిక్కు. పిలిచాడా? స్తోత్రం. స్వస్థపరిచాడా? స్తోత్రం. ఆశీర్వదించాడా? స్తోత్రం.
శ్రమ పెట్టాడా? స్తోత్రం, అన్నిటికీ స్తోత్రమే. నీ చిత్తమే అయ్యా అంటూ. నేను మీకు విషయం చెప్పనా, పాపం చేశారేమో అనుకుని ముందే క్షమాపణ కోసం కృతజ్ఞత బలి అర్పణలు చెల్లించాడు యోబు. అయినా శ్రమ రాకుండా ఆగిందా? హలో, మాట్లాడరే? ఏమో చేశారేమో, హృదయంలో ఎక్కడన్నా దూషించారేమో దేవుణ్ణి, ఎక్కడైనా పాపం చేశారని ముందే బలు అర్పించాడుగా పొద్దున్న లేచి, చేసినా చేయకపోయినా వాళ్ళు. అయినా శోధన రాకుండా ఆగిందే, రక్తవేద్యం శోధన వచ్చింది, 100 అంతలు దీవించబడ్డాడు. హల్లెలూయా. పరీక్షించబడతాం, కానీ పరీక్షలు నిలుద్దాం. ఇప్పుడు చూడండి, పక్కనే ఉంది, ఈమెకు వచ్చిన ఈ కుష్టుని చూసి ఈ అన్నదమ్ములిద్దరు ఏమవ్వాలా? ఏడవాలా. ఇప్పుడు వాళ్ళు అక్కడే కూర్చొని ఏడిశారు, ప్రభువా అని గుడారం కాడే ద్వారం దగ్గర ఏడిచారు. అయ్యా కనికరించువా, కటాక్షించువా, అయ్యా మేము చేసింది తప్పేనయ్యా. ఇదిగో అహరోను ప్రార్థన చేశాడు, మోషే 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 నువ్వు ప్రార్థన చేయి, వింటాడు ఆయన. మోషే ప్రార్థన చేయి. అప్పుడు మోషే ప్రార్థన చేశాడు. మోషే ఏమని చేశాడు ప్రార్థన? తల్లి గర్భంలో నుంచి పడిపోయిన పిండం వలె ఉందయ్యా ఆమె, మాంసం క్షీణించిపోయి పడిపోయిన పిండం లాగా ఉంది అయ్యా, దయచేసి ఆమెను బాగు చేయండి అయ్యా అని మోషే వేడుకొనగా, యెహోవా ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఇశ్రాయేలీయులందరూ చూస్తుండగా థూ అని ఉమ్మేసి, ఎట్లా ఎంత పెద్ద ప్రాసెస్ పెట్టాడు దేవుడు. సర్లే క్షమించాను అనొచ్చు. చేసిన తప్పిదం ఇది, సేవకుడి మీద ఎట్ట రగిలితే, ఎట్ట మాట్లాడితే, ఎంత యాంటీ అయితే అంత రేంజ్లో ఉంటుంది. హల్లెలూయా. అంతే కదండి. మరి ఇప్పుడు మోషే సేవకుడు కదండి, అవునా కదా? ఇప్పుడు వాళ్ళ తండ్రి వచ్చి ఆమె ముఖం మీద ఇశ్రాయేలీయులందరూ చూస్తుండగా ఉయ్యాలి. ఇప్పుడు నా వైపు చూడండి అందరూ, అమ్మ ఆఖరి మాట ఏనండి. ఇప్పుడు వాళ్ళందరూ చూస్తుండగా వాళ్ళ నాన్న వచ్చి ఆ కూతురు మీద ఎలా ఉయ్యాలి అంటే, వాళ్ళ నాన్న పేరు ఏంది? బైబిల్ మనకు అంతా బాగా తెలుసు, అసలు ఈ కోణం తెలియదు. అయిన తర్వాత నన్ను అడగొద్దు, చదువుకోండి, చదివితే అన్నీ అందులోనే ఉన్నాయి. బైబిలే క్వశ్చన్, బైబిలే ఆన్సర్ నేను కాదు, దేవుడు. మంచిది, నా వైపు చూడండి. ముగించాను. ఇప్పుడు ఈ స్థితిలో ప్రార్థన చేసేది ఎవరు? మోషే ప్రార్థన చేశాడు. ఆయన చేసినప్పుడు ఆమెకి దేవుడు ఏం చేశారంటే, కుష్టు స్వస్థపరచడానికి ఒక ప్రాసెస్ పెట్టాడు. వాళ్ళ నాన్న ఆమె ముఖం మీద ఉయ్యాలి. అందరూ చూస్తుండగా ఊసినా కూడా వెంటనే స్వస్థత రాలా. 7 రోజులు ఆమెను వేరే చోట ఉంచమన్నాడు. ఎన్ని రోజులు? పాళెంలోకి రావద్దు, కుష్టు రోగం కలిగింది, పాళెంలోకి రావద్దు, నువ్వు చేసిన దానికి నీ ముఖం మీద ఉమ్మియాలా. ఊపించాడు, తీసుకెళ్ళాడు, బయట పెట్టాడు. 7 రోజులు పాళెం బయట ఉంటే ఇశ్రాయేలీయులు ప్రయాణానికి కూడా ఆటంకం జరిగింది. తిరుగుబాటు చేస్తారా అన్నట్టు అనమాట. సరే, 7 రోజులు అయిపోయింది, స్వస్థపరచబడింది, కుష్టు వ్యాధి మొత్తం తీసేశాడు దేవుడు, పరిశుద్ధపరచబడింది, శుద్ధీకరించబడింది, తీసుకొచ్చి పాళెంలో కలిపాడు. పాస్టర్ గారు ఇంట్లో బిడ్డ కదా పోన్లే అని అన్నాడా? అవతలకి పంపించాడా? తేడా వస్తే అవతలకి పంపిస్తాడు, కరెక్ట్గా ఉంటే లోపలే ఉంచుతాడు. దేవుని స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. అర్థమైందండి? ఎవరైనా అంతే. కాబట్టి ఆయన మన మధ్యలోకి వస్తే ఏమేం జరుగుతాయో రెండో పార్ట్ మనం తర్వాత శనివారం మాట్లాడుకుందాం. ప్రభు మనం దీవించునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. నీ సన్నిధిలో 1 దినము గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టం. తండ్రి, నీవు మా మధ్యలోకి వస్తే ఏం జరుగుద్దో వాక్యం ద్వారా మాట్లాడారు. కొన్ని సంభాషణ, కొన్ని శ్రేష్టమైన మాటలు పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాకు తెలియజేశారు. నేను లోబడాలి, నీవు మా మధ్యలోకి వస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియజేశారు, ఎంత దీవెనకరంగా ఉంటుందో తెలియజేశారు. అలాగని ప్రతికూలమైన పరిస్థితులుగా ఉంటే, ఇశ్రాయేలు పాపంలో ఉంటే నువ్వు వస్తే ఎంత శాపగ్రస్తంగా ఉంటుందో కూడా తెలియజేశారు. అది మంచి ఉంది, చెడు ఉంది. మేము నీ దృష్టికి పరిశుద్ధులుగా ఉండాలి. మా హృదయాన్ని అన్నిటికంటే భద్రంగా కాపాడుకోవాలి. సాతాను కోట గోడలు కూల్చేయండి మీరు మా మధ్యలోకి వచ్చి ప్రభా. సాతాను శోధనని తొలగించండి ప్రభా మీరు మా మధ్యలోకి వచ్చి. ముగింపు ప్రార్థన
పాస్టర్ జాషువా గారు చేస్తుండగా అందరం కూడా ఏకీబద్ధ నేను దీవెనిస్తాను. ముగింపు ప్రార్థన పాస్టర్ జాషువా గారు చేస్తారు. పరిశుద్ధుడా మీకు స్తోత్రములైనా ప్రభు మాతో మీరు